darling, darling, baby. You're my darling, you're my darling, you're my darling, darling, baby. You're my darling, you're my darling, you're my darling, darling, baby. You're my darling, you're my darling, you're my darling, darling, baby. పాపా డాన్స్ అద్దరు కొట్టావు, మరి సింహాసనం కోసం ఆన్సర్లు అద్దరు కొడతావా లేదా? నువ్వేంటి సుధీర్ని చూసి సిగ్గుపడుతున్నావు? అతను మా బావ. నేనేమవుతా? అక్క. నా వాడికి నువ్వు సిగ్గెందుకు పడుతున్నావు? అమ్మో ఏంటి మీరిద్దరు వరుస కల్పించుకుంటున్నారు? సుధీర్ అనేవాడు ఒకటే పీస్, హైబ్రిడ్ పీస్ ఒకటే ఉండి అలాగా. నన్ను అక్క అని నేను బావ అని నేను చూసేందుకు సిగ్గుపడుతున్నాను అంతే. నువ్వు తొక్క మీద ఏమవ్వవు, జరుగు. నీ చేతులతో నా పెదాలను తాకావా? యాసిడ్ ఏది? పెదాలు ఇవ్వండి. అమ్మో ఇంటికెళ్తే మా డాడీ ఏమంటారు? ఇప్పుడు నా సైడ్ నుంచి రాబోతున్న మా మనవడు. మనవడా ఏంట్రా ఎవరిని జరుపుతున్నావు? జరుపుకుంటూ వెళ్ళిపోతున్నావు, జరుపుకుంటూ అందరినీ. ఓకే గుడ్. సో ఇప్పుడు బ్యాటిల్ స్టార్ట్స్. సొంతం నీకా నాకా హేండి. సిక్కిస్తుంది నిన్ను చూస్తుంటే, సిక్కిస్తుంది నీ మాట. ఓకే యువర్ ఫస్ట్ క్వశ్చన్ జాగ్రత్త వినమ్మా. బ్లూ వేల్ గుండె నిమిషానికి ఎన్నిసార్లు కొట్టుకుంటుంది? 72. అమ్మా మనిషి ఎన్నిసార్లు కొట్టుకుంటది? 72. మనిషి బ్లూ వేల్ ఒకటేనా? బ్లూ వేల్ గుండె నిమిషానికి ఎన్నిసార్లు కొట్టుకుంటుంది? 10. మావాడు చెప్తాడు ఎన్నిసార్లు రా. అది కొట్టుకున్నాను చాలు. రైట్ ఆన్సర్. అది ఇద్దరిని దాంట్లో ముంచి లేపుతో ఓవర్ యాక్షన్ చేయొద్దు. అదేంటి అదే కరెక్ట్ ఆన్సర్. బ్లూ వేల్ గుండె ఎన్నిసార్లు కొట్టుకుంటుంది? అన్నిసార్లు కొట్టుకుంటది. యు ఆల్సో ద నెంబర్. ఓకే నెంబర్ కావాలంతేనా? ఓకే ఒకసారి ఆలోచించి చెప్పరా. అది ఎన్నిసార్లు కొట్టుకుంటా అంటే 6 to 8. 6 to 8 అంటే అంతే 6 to 8 అలాగే ఉంది. అన్న ఇచ్చుకోమన్నా. ఏమి ఇచ్చుకో, ఇదేం పండుగ ఇచ్చుకోనికే. ఇట్స్ ఎ రాంగ్ ఆన్సర్ అండ్ ఇట్స్ స్కోరింగ్ టైం. ఓయ్ కరెక్ట్ ఆన్సర్ చెప్పు. దట్స్ వాట్ 6 to 8 times. రాజా ది గ్రేటురా తల 2000 నోటురా. ఎంత కోటీశ్వరుడైనా జీరో నుంచి స్టార్ట్ చేసి సింబాలిక్ గా చెప్పాడు. అది దేవుడు ఉన్నాడు. గాడ్ హే, ఐ లవ్ యు గాడ్. ఒరే బక్ బోన్స్, నీ క్వశ్చన్ ఏంటంటే KFC ఫుల్ ఫామ్ ఏంటి? రాజు చేప కోడి, KFC కింగ్ ఫిషర్ చికెన్. కింగ్ ఫిషర్ అంటే ఇది, చికెన్ అంటే మంచింకి. ఆడు ఒక రకంగా రైట్ చెప్పాడు. లాజికల్ గా అయితే అది కరెక్ట్. లాజికల్ గా నేను నిన్ను వాడిని ముంచుతాను అన్నమాట. ఓవర్ యాక్షన్ చేయొద్దు. మళ్ళీ ఇంకో ఛాన్స్ ఇస్తున్నారా బక్ బోన్స్? ఆలోచించు. నువ్వు ఎన్నిసార్లు ఇచ్చినా అదే ఆన్సర్ వస్తుంది. వీడి యాటిట్యూడ్ కో దన్నం అండ్ ఇట్స్ అబ్సల్యూట్లీ రాంగ్ ఆన్సర్. ఇట్ ఇస్ Kentucky Fried Chicken. Stop it! It's scoring time. మీ స్కోర్ మళ్ళీ మొదటి నుండి ప్లస్ ఒక్క ఛాన్స్. మీకు ఉన్నది ఒక పాయింటేగా. ఏదో పెద్ద 100 పాయింట్ నుండి ఫీల్ అయిపోతారు. That's I'm not feeling bad at all. అదే అదో ఛాన్స్. అక్కడ వచ్చింది ఏం లేదు, బట్ స్కోర్ ఎక్స్చేంజ్. మా 2 పాయింట్స్ నాకు ఇచ్చే, నువ్వు 0 తీసుకో. 2 పాయింట్స్ కావాలి అంతే కదా. టేక్ ఇట్. ఓకే నవరసాలు ఎన్ని? అవేంటి? నవరసాలు 9. ఏం రసాలు? ద్రాక్షరసం. పైనాపిల్ రసం. చెప్పు ఇంకా. సుధీర్ నువ్వు నాకు ఒక ఛాన్స్ ఇస్తే ఈ అమ్మాయితో కాదు ఇంకొక అద్భుతమైన అమ్మాయితో ఆన్సర్ చెప్పిస్తా. సరే పో, తీసుకో ఛాన్స్ తీసుకో. చెల్లెమ్మా రా.
are my darling, 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 darling. What a feeling, darling, darling, darling. హాస్యరసం, శృంగార రసం, పాదరసం. పాదరసం అది కాదు, మావాడు చెప్తాడు. వాడు ఇందాడి నుంచి నీ ఆన్సర్ చూస్తున్నాడు ఇందులో అసలు చెప్తున్నాడు. ఒక్క రసం కూడా రాసిలేదు. పులి ముందు చూస్తుంది, పక్కన చూడదు ఎప్పుడు. నిజాయితీ పరుడాడు. హాస్యం, కోపం, బీవాచకం, శృంగార రసం, బీభత్సకం రసం ఉందా? బేబత్సం ఉంది. రౌద్రం ఒకటి, కరుణ, దయ, జాలి. అరే ఎక్కువ చెప్పేస్తా 10 అయిపోతున్నాయి. 9 వచ్చినాయి. బరాబర్ చెప్పాడు. కోపం అన్నాడు, అక్కడ రసం ఏది, పక్కన రసం పెట్టుకోవాలా? నువ్వు పెట్టుకో రసం. ఎవరిదాని ఇక ఏం లేదు, పొయ్యి ఆన్ చేయి, మంట పెట్టు, రసం నీళ్ళు పోయి, అదే రసం పైన దా కూర్చోం, ఇద్దరం కలిసి కూర్చోం దా. నేను ఇప్పుడు ఆన్సర్ చెప్పినా నువ్వు గమ్మున కూర్చో, అర్థమవుతుందా? నేను చెప్పిన కోపం అని మరి. ఏది రెండు? నిమ్మకాయ రసం, చింతపండు రసం, అదా? నిమ్మకాయ రసం, చింతపండు రసం, అదా? స్కోరింగ్ టైం. వన్ మినిట్ లో ఎన్ని ఐటమ్ సాంగ్స్ పాడితే అన్ని పాయింట్స్. మీరు పాడండి. పాడరా, స్టార్ట్ చేయి. హే యువర్ టైం స్టార్ట్. 3, 2, 1, go. We love bad boys, we wanna bad boys. నెక్స్ట్ సెకండ్ సాంగ్. గుప్పున పూలెట్టుకొని బుగ్గన ఏలెట్టుకొని వీరంతా నేను వెళ్తుంటే. రైట్. నెక్స్ట్. స్వింగ్ జరా స్వింగ్ జరా స్వింగ్ జరా జరా స్వింగ్ జరా స్వింగ్ జరా స్వింగ్ జరా స్వింగ్. నెక్స్ట్. ఇప్పటికింకా నా వయసు నిండా 16. డియో 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 డిసక 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 డిసక. నువ్వు డాన్స్ ఏమలే, పాడరా చాలు. పక్కా లోకల్ నేను పక్కా లోకలో. ఆకలేస్తే అన్నం పెడతా, అల్చొస్తే ఆయిల్ పెడతా, మూడొస్తే ముద్దులు పెడతా చిన్నోడా. వెయ్యిరా చెయ్యి వెయ్యిరా, ఎక్కడెక్కడో చెయ్యి వెయ్యిరా, అక్కడేదో చేసేయరా. మనం చేసిన పాయింట్లు అయిపోతే ముందు. నెక్స్ట్. అటు అమలాపురం ఓ, ఇటు పెద్దాపురం ఓ, మధ్య గోదావరి ఓ. హాయ్ టైం అయిపోయింది. ఇట్స్ టైం అప్. సుధీర్ తమ్ముడు 11 పాయింట్లు తెచ్చాడు. అటు అమలాపురం. ఆల్రైట్, మై క్వశ్చన్. అర్జునుడి రథసారథి ఎవరు? అర్జున్ రెడ్డి బుల్లెట్ బుల్లెట్. అర్జున్ రెడ్డి వేరే, అర్జునుడు వేరే. మనకు తెలిసి ఇప్పుడు లేటెస్ట్ అర్జున్ రెడ్డి కదా. ఆన్సర్ ఏంటి? అదే రా బుల్లెట్. రాయల్ ఎన్ఫీల్డ్. రాయల్ ఎన్ఫీల్డ్. నీ స్మార్ట్నెస్ కి నేను ఫ్యాన్ అయిపోయాను. బట్ టోటలీ రాంగ్ ఆన్సర్. అర్జునుడి రథసారథుడు కృష్ణుడు. గోవింద గోవింద. గర్ల్స్, ఇట్స్ పాయింట్స్ టైం. ఎంతమందికి మీసాలు ఉంటాయి అన్ని పాయింట్స్. 3 మీసాలు లేని మెంబర్స్ ని నీటిలో తోసేయండి. మెలి తిప్పుతాడు జనం కోసం. కరకర కండల రోషం. 22 and this Chittiganelu also have and is solely 23 points. Girls! ఆ పిల్ల కళ్ళ దొంగ పిల్ల హ్యాండ్ ఇచ్చినావే. So, the score is 25, girls! మన వాళ్ళు ముగ్గురు వచ్చిర్రు. నెక్స్ట్ 30 మందిని దింపుతా లోపలికి. 30 మందిని దింపుతా. రెడీ? యువర్ నెక్స్ట్ క్వశ్చన్. 19 into 19 minus 9 ఎంత? Simple. 19 into 19 minus 9. 372. 372 is absolutely wrong answer. The right answer is 352. గుండె చప్పుడాగిపోతోంది, కంటి నీరు పొంగిపోతోంది, కాలమంతా మారిపోతోంది, పారిపోతోంది, చేయి జారిపోతోంది.
ఓన్లీ డాన్సే చెప్పాం మేము. ఓదార్చున్నా పాపం ఏడు డాన్స్ చేయమన్నారు, ఓవర్ యాక్షన్ చేయమనలేదు ఆడ. ఓవరాక్షన్ కాదు ఓదార్పది. 50/50. 50 మీకు, 50 ఆపోజిట్ టీమ్. ఓ ఐ యామ్ ఆల్సో గెటింగ్ 50. Darling, what's that, darling? Darling, baby, darling. ఏ మా స్కోర్ వచ్చి 75. ఏంటి వా అందులో 50 మేమే ఇచ్చినాయి అక్కడ అంట. ఓకే యువర్ లాస్ట్ క్వశ్చన్ ఫ్రమ్ మై సైడ్. yes beg. ఒక మనిషికి 80 సంవత్సరాలు ఉంటే ఏ సంవత్సరంలో పుట్టాడు? 1946. ఓకే 1946 అన్నారు. 1946 absolutely wrong answer and the right answer is 1938 లో పుట్టారు ఆ మనిషి. It's points time. One point and ఒకల్ని వాటర్ లోకి తోయండి. నేను పక్కా లోకల్ నేను పక్కా లోకలో నేను వాడే గాజులు కోకారైకల్లన్నీ ఊరమాస లెక్కలో. ఓకే ఈ ఆఖరి పోరాటం అయిపోయేసరికి బాయ్స్ ఆర్ విత్ 60 1 and girls are with 76 points. సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. ఓకే సో మీకు ఈ రౌండ్ తెలుసు కదా, అక్కడ మ్యూజిక్ స్టార్ట్ అయితే బాల్ ఇటు నుంచి అటు పాస్ చేసుకుంటూ ఉండాలి. మ్యూజిక్ అయిపోయేసరికి బాల్ ఎవరి దగ్గర అయితే అయిపోద్దో వాళ్ళు లూజర్స్ అండ్ లూజర్స్ విన్నర్స్ చెప్పింది నేను. ఓకే మ్యూజిక్. రెచ్చిపోదాం బ్రదర్, పాయలేక మస్తుకుంది వెదర్. రెచ్చిపోదాం బ్రదర్, హర్ లైఫ్ మళ్ళీ బ్యాచులర్. రెచ్చిపోదాం బ్రదర్, పాయలేక మస్తుకుంది వెదర్. రెచ్చిపోదాం బ్రదర్, హర్ లైఫ్ మళ్ళీ బ్యాచులర్. बकरा 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 ए बकरा 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 बकरा. గర్ల్స్ చూడు ఎంత మంది జరుగుతున్నారు. నువ్వు గర్ల్స్ అని తనాలేమో. నేను వస్తే మరి ఎంత నించొని వెల్కమ్ చెప్పాలి అవుతుంది. ఈ షోలో నాకు నేనే పోటీ, నాతో నాకే పోటీ, నాకెవడు పోటీ రాదు రాలేదు. అమ్మ సెట్ ఇంకా టైం వేస్ట్ వద్దు. లైట్స్ ఆఫ్ స్పాట్ ఆన్. ఎన్ని పళ్ళు ఉన్నాయి నీకు? నవ్వు ఏ నీకు అందరికంటే 2 ఎక్స్ట్రా ఉన్నాయి కదా. మూవ్. గర్ల్స్ అందరు వాడినే చూడండి. క్లోజ్ అప్ గా చూడండి నన్నే. లైట్ వేసి మరి చూస్తా. లైట్ చేయండి అమ్మా. సుధీర్ అన్న తమ్ముని కదా, అందరు చూపు నా మీద ఉండాలి. ఉండాలి ఉండాలి. నీ మీద చూపు ఎక్కువై నీ పళ్ళు పగిలిపోయాయి కదా. ఆ 2 మీకే ఇచ్చిన కదా. ఇట్రా అమ్మా. సుధీర్ గారి తమ్ముడు అని చెప్పడం కాదమ్మా. అవసరమైతే సుధీర్ అన్న కోసం చచ్చిపోతా. రే రే రే. ఓకే నువ్వు చావడం మాకొద్దు, నీ షర్ట్ ఇప్పితే చాలు. అయితే వీడు సుధీర్ తమ్ముడు కాదు.
అంతకుమించి ఏం చేయలేను. థ్యాంక్స్ ఫర్ యువర్ అన్కండిషనల్ లవ్. చొక్కాలు చింపుకునేంత మళ్ళీ అంటే నేనే నమ్మపోతాను బాబు. థ్యాంక్ యూ సో మచ్. కమ్ హియర్, స్మాల్ గిఫ్ట్ ఫ్రమ్ యూ. ఓకే, లైట్స్ ఆఫ్, స్పాట్ ఆన్. నెక్స్ట్ మూవ్, నెక్స్ట్. అరే స్మైల్ రా, పోవే పోరా షో. ఓకే మూవ్. ఏమైంది? ఏకాకేసింది అలా రెట్ట. మూడేపించుకున్నావు కదక్క. నీలా రాలేదా స్పెషల్ గా 2 లైన్స్ అలాగా? హౌ? పైసలు పెడితే వస్తాయి, రోడ్ల పైన వేపిస్తే అట్లానే ఉంటది. ఆల్రైట్, సెట్, లైట్స్ ఆఫ్, స్పాట్ ఆన్, మూవ్. అదేంటి ట్విన్సా? హలో బ్రదర్. దట్ ఫస్ట్ బాయ్ కిస్ ఆన్ దిస్ ఫెలోస్ చెంప. ముద్దే పెట్టు ముద్దెర్లాంటి ముద్దే పెట్టు, మూడే పెంచు ముద్దే పెట్టు, మూడు ముళ్ళు పడేటట్టు ఉమ్మా. ఏ వాడు నీకు న్యాయంగా ముద్దు పెడితే ఉంచుకుంటావు, నువ్వు తిరిగిచ్చే ఇచ్చే. తొలి తొలి ముద్దే తీరి ఏ ఆ చెంప పెట్టుకుంటే ఈ 2 చెంపలు ఫీల్ అవ్వవా? పెట్టండి ఆ చెంపకి. మలి మలి ముద్దే పెడితే నా మనసంతా తీయని పూలకింత ఉమ్మా. పెట్టండి రా, తర్వాత పెదాలు ఖాళీగా ఉన్నాయంట, అది పెట్టండి ఇంకా. నీకు కూడా ఎవరైనా బయట వెయిట్ చేస్తారా? పిలిపించు, నా పక్కన కూర్చోబెట్టుకుంటా. నువ్వు అలాంటి దానివి నాకు తెలుసు. ఓకే గర్ల్స్, ఎవరెవరికి ఎవరి మీద రివెంజ్ ఉందో చెప్పండి, వాళ్ళ మీద గట్టిగా రివెంజ్ తీర్చేసుకుందాం. ఓకేనా? వీడో పెద్ద ఇంగ్లీష్ ప్రొఫెసర్ లా మాట్లాడతాడక్క. ఎక్కడికి వెళ్ళినా, షాప్ కి వెళ్ళినా, టీ షాప్ కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఇంగ్లీష్ లోనే మాట్లాడతాడక్క. వీడికి దమ్ము ధైర్యం ఉంటే ఇదే స్టేజ్ మీద ఇక్కడికి వచ్చి తెలుగు మూవీని షార్ట్ చేసి ఇంగ్లీష్ లో చెప్పమనక్క. వాళ్ళు ఏబిసిడీలే వచ్చో రావో, ఇంగ్లీష్ లో ఏం మాట్లాడతాడో ఏంటో. ఒకసారి సెయింట్ స్పెల్లింగ్ చెప్పు. SENT. ఇట్ ఈస్ మైండ్ బాగ్లింగ్ బట్ స్టిల్ సర్ కమ్ డౌన్. ఇంగ్లీష్ లో మాట్లాడమంటారు, మాట్లాడితే అర్థం కాదు. చెల్లమ్మ, విత్ సినిమా యు వాంట్? అరుంధతి. అరుంధతి ఫీమేల్. ఇది అరల్ ఫర్ అండ్ కామెడీ అండ్ థ్రిల్ స్టోరీ. ఓపెన్ కెమెరా. వన్ కోటా ఇస్ దేర్. పశుపతి ఫ్లాష్ బ్యాక్. స్టిల్ 1 డైలాగ్. వసే అరుంధతి, కమ్ విత్ మీ. ఐ విల్ మ్యారీ బి. ఐ విల్ మ్యారీ మీ. అరుంధతి వాస్ నాట్ లైక్డ్. నువ్వు నన్నేం చెయ్యలేవురా, అది ఇంగ్లీష్ లో. యు నాట్ డూ మీ. ఇది నా సంస్థానం అనేది కదా అది. దిస్ ఇస్ మై ప్రాపర్టీ, డోంట్ టేక్ ఇట్. yes జేజమ్మ పాట ఇంగ్లీష్ లో కావాలా నీకు? అరే పాడరా జేజమ్మ, ఇంగ్లీష్ లో పాడు. గ్రాండ్ మమ్మీ మై గ్రాండ్ మమ్మీ, యు మై గ్రాండ్ మమ్మీ. అది ఓకే, ఇంత స్మార్ట్ కాబట్టి ఇంకో పాట. కమ్ముకున్నా చీకట్లోనా, అది. బిల్లువి కారడివి. గర్ల్స్, నెక్స్ట్ రివెంజ్ ఎవరికుంది, ఎవరి మీద? అక్క వాడక్క రోజు ఇంటర్వెల్ లో బాక్స్ తీసుకొచ్చి పెడతా అక్క. క్లాస్ రూమ్ కానీ బయటకు వెళ్తాం, బాయ్స్ అందరు కూర్చుంటాడు, వాడు రోజు ఒక టిఫిన్ బాక్స్ తింటాడు అక్క. వాడికి దమ్ము ధైర్యం ఉండి ఇప్పుడు తెస్తా అక్క, తినమని. రాజువయ్యా మహారాజువయ్యా, రాజువయ్యా మహారాజువయ్యా. ఇప్పుడు అర్థమైందిరా, పోవే పోరా కోసం, జనాలు ఎంటర్టైన్ చేయడం కోసం మీరు అందరూ ఎంత కష్టపడుతున్నారంటే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇందా తింటానుగా మీకోసమే. దా.
తింటా ఒక బయట చెప్పా కదా తింటా అని. సరే తిను. Superb, that was really fun. Fantastic boys and girls. లడ్డూస్ ప్లీజ్. అసిస్టెంట్ ఎక్స్క్యూజ్ మీ, కొంచెం టైర్ అండ్ బ్యాక్ పెయిన్ వస్తుంది. ఎక్స్ప్లెయిన్ చేసేవా రౌండ్ ఏంటో? అది పగిలిపోద్ది, వాటి మీద మనుషులు కూర్చోవాలి. నాలాంటి బ్యూటిఫుల్ గర్ల్స్ కూర్చుంటే ఏదైనా భరిస్తుంది. గర్ల్ బ్యూటిఫుల్ ఏదో ఒకటి చెప్పు, రెండు జోకులు అంటే కష్టం నేను నవ్వడం. ఈ చైన్ నొక్కుతూ ఎక్స్ప్లెయిన్ చేసేసుకో. చేయాల పెట్టుకోండి. ల్యాండింగ్. మ్యూజిక్ స్టార్ట్ అయినప్పుడు ఈ బాల్ ని బాయ్స్ నుంచి గర్ల్స్ కి, గర్ల్స్ నుంచి బాయ్స్ కి పాస్ చేయండి. మ్యూజిక్ ఎప్పుడైతే ఆగిపోద్దో, బాల్ ఎవరి దగ్గర అయితే ఆగిపోద్దో వాళ్ళకి ఒక గెటప్ ఇస్తుంది. మీరు ఎపిసోడ్ అయ్యేంత వరకు ఆ గెటప్ లోనే వీళ్ళకి బానిసల్లాగా వీళ్ళేం చెప్తే చెయ్యాలి. ఓకే, అలాగా ఆ బాల్ గర్ల్స్ దగ్గర అయిపోయింది అనుకో, ఎపిసోడ్ అయిపోయిన వరకు అదే గెటప్ లో మీరు మాకు బానిసల్లా ఉండాలి. ఓకే, బాల్ రెడీ? రెడీయా? ఓకే, లెట్స్ స్టార్ట్ ది రెడీ కాల్ నాయనా. సిగున దాగి ఉన్నదెవడో అరుగున దూకి వాణ్ణి పక్కడో దిగడి కట్టడో బ్యారికేడ్సోనో ఆస్కులని లాగేరో. లాస్ట్ 2 ఎపిసోడ్ నుంచి ఆడుకుంటున్నావు కదా, ఇప్పుడు సుధీర్ హంటింగ్ స్టార్ట్స్. లైట్స్ ఆఫ్, స్పాట్ ఆన్. అరే ఆగా బక్రా బక్రా బక్రా. పనిష్మెంటా గెటప్? గెటప్ చేయడానికి ధైర్యంగానే ఉంటది, వేసిన తర్వాత మామూలుగా ఆడుకోం మేము. అమ్మాయిలు భయపడర్రా, మేము గెటప్ చేస్తాం. ఓకే ఓకే, 3, 2, 1 అనే లోపు చెప్పాలి పనిష్మెంట్. మీ పనిష్మెంట్ ఏంటంటే సుధీర్ ఈజ్ గ్రేట్ అని అంటే నీకు గెటప్ ఉండదు, వెళ్ళి కూర్చోవచ్చు. సుధీర్ ఇస్ గ్రేట్. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ సిస్టర్, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ టేక్ అరే వెంటలోడా అలా అంటది అనుకుంటున్నావా? అస్సలు అనదు. సుధీర్ ఇస్ వేస్ట్ అని అన్నానా? అంటే ఇప్పుడు అనవసరంగా నువ్వు చెప్పావు, నేను పంపించేస్తుంటే అది అనవసరంగా రెచ్చగొట్టింది. ఇప్పుడు అబ్బాయిలే గ్రేట్ అని, అమ్మాయిలు వేస్ట్ అని చెప్పని అనాలి. ఏంటలా బెదరగొట్టేస్తున్నావు అమ్మాయిని? మేం గెలిచా, మీరు ఓడిపోయారు. చెప్పించే లాస్ట్ టైం వినలేదా? వినలేదు. అంటే చూసిన ఆడియన్స్ ని నువ్వు మోసం చేస్తున్నావన్నమాట, ప్రేక్షకుల్ని, ప్రేక్షక దేవుళ్ళని. దేవుళ్ళు దేవతలు మీకు దండాలు, మీ వల్ల నేను ఉన్నా. ఇది మిమ్మల్ని మోసం చేస్తుంది, నమ్మొద్దు దీన్ని. అబ్బాయి గెట్, అమ్మాయిలు వేస్ట్ అంటే నీకు గెటప్ ఉండదు. అంటే గెటప్ నువ్వు గెటప్ ఇదవుతుంది, డిస్కస్ అవుతుంది. గెటప్ అబ్బాయిలు గ్రేట్, అమ్మాయిలు వేస్ట్. అమ్మాయిలు ఒప్పుకున్నారా వాళ్ళు వేస్ట్, మన గ్రేట్ అని. ఇప్పుడు చూడండి రా, హంటింగ్ 2. బక్రా బక్రా బక్రా. గెటప్ పనిష్మెంట్? మేము గెటప్ వేస్తాం. గెటప్ వేస్తాం. గుండె లైట్స్ ఆఫ్, స్పాట్ ఆన్. స్టాప్ 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 స్టాప్.
ఎవరు ఈ ముసుగు దొంగ? లే 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 బాబాయ్! పిల్లలు జాగ్రత్తరా, ఇంటికి వెళ్ళాక అందరు దిష్టి తీర్చుకోండిరా. నువ్వు అద్దంలోకి చూడటం కూడా మానేసావు కదా, నువ్వు రోజు భయపడుతున్నావు అని చెప్పేసి. 86 లోనే రామారావు గారి సినిమాలో వాడిన డైలాగ్ ఇది. నేను చెప్తూనే ఉన్నా కూడా సుధీర్ కి 56 70 ఇయర్స్ ఉంటుందని ఎవరు నమ్మట్లేదు. 56 70 ఉన్నా సార్ ఇప్పటికీ యంగ్. లైట్స్ ఆఫ్ అండ్ స్పాట్ ఆన్. దాని దగ్గర తీసేయండి, స్పాట్ వాల్యూ పోయింది. बकरा 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 గెటప్పా పనిష్మెంటా? గెటప్. నీకు చాలా ఈజీగా చెప్తున్నా. విష్ణుప్రియ మొగరాయుడు అంటే నేను వదిలేస్తా, లేకపోతే నువ్వు ఎపిసోడ్ మొత్తం గెటప్ కి రెడీ. ఇంకెందుకు డిస్కషన్ ఉండదు. చెల్లి లైట్స్ ఆఫ్, స్పాట్ ఆన్. మాటలు లేవు. ఆ మూవ్ మూవ్ మూవ్. ఎవరు లాస్టా? बकरा 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 సింపుల్. విష్ణుప్రియ మొగరాయుడు అని ఒప్పుకుంటావా? గెటప్ వేస్తావా? గెటప్. సూపర్ చెల్లి, అందరూ చప్పట్లు ఇచ్చుకోండి. మైక్ అక్కడ పెట్టేసారండి. తమ్ముళ్ళారా మీరు చెప్పండి, వాళ్ళకి ఏం గెటపెద్దాం? అందగాడా అందగాడా అందాలన్నీ అందుకోరా అల్లుకోరా గిల్లుకోరా అందమంతా నీదిరా. వదిలేయచ్చు కదా ఒక్కసారికి. సరే ఇప్పుడన్నా ఐ లవ్ యు సుధీర్ అని చెప్తే అప్పుడు గెటప్లు కొంచెం తగ్గిస్తా. నేను అనుకున్న దానికంటే కొంచెం తక్కువ ఇస్తా, లేకపోతే ఎక్స్ట్రీమ్ లోకి వెళ్ళిపోతుంది. సరే ఒక్కసారి కళ్ళు మూసుకో, చెవులు మూసుకో, నీకు సర్ప్రైజ్ ఇస్తాం. ఎంత లాగ్ లేకుండా వీళ్ళ వల్ల మనం తాగుబోతులు అవుతున్నాం కాబట్టి మన తాగుబోతులకే ఆదర్శం మన దేవదాస్ అని ఉన్నారు. ఫర్ ద ఫస్ట్ టైం అమ్మాయిలు దేవదాస్ అయితే ఎలా ఉంటుందో చూద్దాం. ఏం చెప్పను నిన్నెలా ఆపను ఓ ప్రాణమా నిన్నెలా వదలను ఏ ప్రశ్నను వడగను. నీ గొప్పతనం ఏంటో తెలిసే, నువ్వు నవ్విన ఏడ్చిన ఒకేలా ఉందో తెలియ. ఏం చేస్తున్నావు అర్థం కావట్లా. నవ్విన ఏడ్చిన ఓకే, నీ గొప్పతనం ఏంటో తెలుసా? లైట్ వేసిన లైట్ ఆపిన సుధీర్ కనిపించడం. మంచి మంచి సూపర్. బాబు సమోసా, 2 పేస్ట్రీస్, కూల్ డ్రింక్స్ అందరికి. ఏంటి ఎవడనుకుంటున్నావు? సుధీర్ పార్ట్ టైం జాబ్ వచ్చేసి వెయిటర్ జాబ్ అన్నమాట. స్టైల్ తెలీదా? స్టైల్ గురించి నువ్వే చెప్పాలి, బొంగులా ఉంది. మా హోటల్లో నువ్వు కప్పులు కడిగేదానిలో ఉన్నావు. 4 ఎపిసోడ్లకే నువ్వు ఎంత ఇస్తున్నావా? నేను తొక్కించుకునే రకం కాదు, తొక్కే రకాన్ని. దాన్ని సెలెక్ట్ చేసుకునే దమ్ముందా? నీకు గెటపిస్తే దమ్ముందా? దమ్ము మాకు టన్నులుంది, మీ దగ్గర కలిసి నిన్ను సరిగ్గా వే చేస్తే 1 టన్ను కూడా ఉండవు. ఎందుకురా నీకు అంత ఓవర్ యాక్షన్? చిన్న పిల్లడు వచ్చి తొడగొట్టాడు నీ గ్యాలరీ ముందు. అది ఎక్స్క్యూజ్ మీ, నువ్వు కూర్చోాల్సింది ఇక్కడ కాదు అక్కడ. పులి ఎప్పుడు పైన ఉంటాడు, ఎలకల కింద ఉంటారు. మా చెల్లె పైన కోపం ఉందా? చెల్లి పైన కోపం ఏంట్రా? నేను ఫోన్ లో చాటింగ్ చేస్తే ఎవరెవరితో చేస్తున్నాను మా మమ్మీకి చెప్పేస్తుందండి. మా మమ్మీ మా గర్ల్ ఫ్రెండ్ తోటి మూవీకి వెళ్ళాగా మా అమ్మకి చెప్తుంది. చెల్లెల్ని తీసుకెళ్లకుండా గర్ల్ ఫ్రెండ్ ఇంకెవరిని తీసుకెళ్తే ఎలా? చెల్లెలు తీసుకెళ్ళి వయసు ఆడిది.
నువ్వు తాగేసి వస్తే రోజు నైట్ నీ ఇంట్లో డోర్ ఎవరు తీసేది? మా డాడీ ఇస్తాడు. డాడీ డ్రింక్ చేసి వచ్చినప్పుడు నేను తీస్తా డోర్. పైకి చూస్తే కాయ, ఏంటి కాయ? బతాకాయ. భలే ఉన్నారా పెళ్లి కూతురు పరదా వేసినట్టు. రెండు మూతుల పాము. ఒకసారి ఫేస్ చూపి. అందంతో మనల్ని పిచ్చెక్కేసారు భయ్, అందుకే అందం చెడిపేద్దామని. ఇలాంటి శాడిస్ట్ తమ్ములు కూడా ఉన్నారా నాకు? పాపం పసిపిల్లడాడు. మా తమ్ముడిని ఏం చేస్తారు? తమ్ముడు రివెంజ్ టైం. నా పెర్ఫార్మెన్స్ కనుక మీకు నచ్చినట్టయితే నాకు సర్జరీ చేయండి. అన్ని తెలివైన అని చెప్పిన నా తల కొట్టుకోవాలి. ఎందుకక్క దీన్ని సెలెక్ట్ చేసావు? ఈ రౌండ్ తోనే డిసైడ్ అయిపోద్ది బాయ్స్ విన్ అవుతారా గర్ల్స్ విన్ అవుతారా అని చెప్పని అనేది. ఈ రౌండ్ లోని 2 స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ స్టేజ్ వచ్చేసి గ్రూప్ పోజ్, సెకండ్ స్టేజ్ వచ్చేసి సోలో పోజ్ అన్నమాట. థర్డ్ రౌండ్ ఫస్ట్ స్టేజ్ అంటే గ్రూప్ పోజ్. అమ్మాయిలకి మా అందరు అబ్బాయిలు కలిసి ఇచ్చే పోజ్ ఏంటి అంటే గర్ల్స్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. Your freezing time starts in 3, 2, 1 and go. గర్ల్స్ అస్సలు తిరగద్దు, అస్సలు మూవ్ అవ్వద్దు. ఇక్కడ చూడరా, వెళ్ళిపోండమ్మా నలుగురు అవుట్. నవ్విందే పిల్ల పైనుంచి జారిపడ్డ అబ్బో నీ పెర్ఫార్మెన్స్ దిగా. అయ్య బాబోయ్ వెళ్ళిపో అవుట్. అరే అడుగు అర్రే ఓ ఓ అర్రే ఫ్రీజ్ టైం స్టాప్స్ ఇన్ 3, 2, 1. దించండి. గోవింద హరి గోవింద గోవింద శ్రీ గోవింద. మీ అబ్బాయిలకి నేను ఇచ్చే గ్రూప్ పోజ్ ఏంటంటే బాయ్స్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. కాలేజీ బుల్లోడా కాలేజీ బుల్లోడా స్టూడెంట్ గుర్రోడా కరెంట్ గుర్రోడా. యువర్ ఫ్రీజింగ్ టైం స్టార్ట్స్ 3, 2, 1. తమ్ముడు డమ్ములు చేస్తున్నావా కింద? సపోర్ట్ కావాలా? అరే నీ ప్యాంట్ నీ చెడ్డి మొత్తం కనిపిస్తుంది. అరే 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 నీ కాళ్ళ దగ్గర ఏదైనా పాకుతుందా? ఓకే. తమ్ముడు జిమ్మింగ్ చేస్తున్నావా? అరే ఏంట్రా
తెలిసిపోయింది ఎవరు విన్నర్సో ఎవరు లూజర్సో. ఫైనల్ స్టేజ్ లో నేను గర్ల్స్ కి ఇచ్చే సోలో పోజ్ ఏంటంటే యువర్ ఫ్రీజ్ టైం స్టార్ట్స్ ఇన్. రెడీగా ఉండండి, ఫ్రీజ్ టైం అంటాడు. నీకు ఛాన్స్ ఇస్తానే. 30 seconds నువ్వు అదే పోజ్ పెడితే ఎవరు పెట్టగల నీకే విన్నిస్తా. 30 seconds. ఓకే ఓకే, I'll do it. ఓకే, ఫ్రీజ్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1. గాబరబెట్టి మమ్ము గాబరబెట్టి గయపుగాకే మైసమ్మా జర పరేషాని చెయ్యకే మైసమ్మా గాబరబెట్టి గయపుగాకే మైసమ్మా. నేను పోజ్ యాజ్ టీజ్ గా పెట్టాలని చెప్పనన్నాను, కానీ మీరు పోజ్ పెట్టింది రాంగ్. ఎలా? వెరీ ఫస్ట్ మిస్టేక్. మీరు ఇలా పెట్టి కాళ్ళు స్ట్రైట్ పెట్టారు, అల్లు అర్జున్ గారు ఇలా పెట్టారు. ఇలా దోస్తుంది ముందుకు, ఇలాగా ఏదో పొంగ చూసినట్టు దోస్తుంది. నేను ఒప్పుకోను, నేను చేశాను. అండ్ హలో, నువ్వు కూర్చో అని అంతసేపు నేను లూజర్స్ అని ఒప్పేస్తాను. నేను కూర్చోలేను. అయితే నేనే విన్నర్. ఓకే, సో నువ్వు కూర్చుంటే నేను కూర్చుంటాను. 3, 2, 1 గో. కాలు కదులుతుంది. కాళ్ళు కదలలేదు ఎంకమ్మా, నువ్వు చూస్తుంటే. నేను డిస్టర్బ్ చేస్తాను, నువ్వు డిస్టర్బెన్స్ లేదు. హలో, నేను చెప్తా. ఇది మనుషులు ఆడే సుధీర్, యు ఆర్ క్లీన్ బోల్డ్. ఓకే, సరే ఇప్పుడేంటి మీకు విన్న వాళ్ళంతా కదా. ఏంటి ముష్టి పడేది అవసరం లేదు. కష్టపడి చేశాను, ఐ ఎర్న్డ్ ఇట్. నేను సంపాదించుకున్నాను నా విజయాన్ని. ఊరుకో హృదయమా పెనైరాకుమా మాట మన్నించుమా పంట పడిపోకుమా చెయ్యెత్తి దీవించే వేళ నీ కళ్ళలో జలపాతాల. నేను పెట్టా, డిస్టర్బ్ చేయని చెప్పని చీటింగ్. ఓకే పో పో. మరి స్పెచ్ పెట్టారంటే ఈరోజు ఎపిసోడ్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ వీక్ వెళ్తాం. చెక్ ఇన్, బాయ్, వి ఆల్ లవ్ యూ. మళ్ళీ ప్రతిసారి పెనైరాకుమా రివెంజ్ టైం. మీ అబ్బాయిలు రమ్మను. రండి రా అబ్బాయిలు. బాయ్స్ అందరు కలిసి ఒక్కసారి మా అమ్మాయిలందరికి సాష్టాంగ నమస్కారం పెట్టేసుకోండి. ఏం పర్లేదురా, నేను చూసుకుంటా. అన్నా ఇందాక కూడా ఇట్లానే అన్నా అయిపోయింది. ఆడ జాతిని గౌరవిస్తూ పెడతాను రా. మన అమ్మకి పెడతాం అనుకోండి, మనం గౌరవించారు రా. పెట్టండి రా, ఆడ జాతికి పెట్టండి రా. నమస్కారం. ఆకాశానికి ఆశలు నిచ్చెన వేసిన మనవాడు. అన్నా నువ్వు పెట్టవా? కాదురా, నా గుండెలో ఉంటది రా. పోనీ మీరు పెట్టమంటే పెడతారా, నో ప్రాబ్లం. ఆడవాళ్ళంటే అమ్మ అమ్మా పెడతారా రా. మహాలక్ష్మి ఓటమి అనే దాన్ని అలవాటు చేసేసుకో ఇంకా, సరేనా? ఇంకా నీ అంత మొదలైంది, మా గెలుపు షురు అయింది. చిన్నోడా అలే కత్తెర కల్లోడా అలే చూడర బుల్లోడా అలే అందాన్ని ఒంటరి పిల్లోడా అలే కుంటరి పిల్లోడా అలే పద్ధతిలాగేరా అలే వజ్రాన్ని. దివాళీ దీపాన్ని సామ్రాణి ధూపాన్ని నీ కళలో నా కళ్ళు పెంచే రూపాన్ని అందించే దారాన్ని
నిమిషాన్ని నెత్తురులోతుకు హత్తుకుపోయిన స్నేహాన్ని అతరు పూసిన బాణాన్ని అల్లాడిస్తా ప్రాణాన్ని అల్లుకుపోరా కముడు రసిన గ్రంథాన్ని కదిలే నావల బయసే ఊయల ఎదుటే నువ్వలాగిచ్చే కన్నై చూస్తుంటే నిజమాయి కళ అనిపించే కళ మనసే గూవలాగాలో తేలిందే దీపక చోటిస్తే నన్నే నా నుంచి దోచిస్తా నాకే నీలో నా చోటిస్తే నన్నే దాచేస్తా ఓ నీ గుడు నాకిస్తే ఇందా నాకు నీకిస్తా నీతో వేళ్ళు రాణిస్తే నన్నే రాసిస్తా. ఓకే, సో ఈ రౌండ్ ఏంటంటే ఫన్నీ క్వశ్చన్స్. అంటే మా బాయ్స్ మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు, దానికి మీరు క్రేజీగా ఆన్సర్ చెప్పాలన్నమాట. వాళ్ళు ఏదైతే అనుకుంటారో ఆ ఆన్సర్ వచ్చినప్పుడు మీరు విన్ అవుతారు, లేదంటే ఓడిపోయినట్టు. అలాగే గర్ల్స్ కూడా క్రేజీ క్వశ్చన్స్ అడుగుతారు, మనం కూడా క్రేజీగా ఆన్సర్ చేయడానికి రెడీగా ఉంటాం. ఆల్రైట్, సో విల్ స్టార్ట్ దిస్. వీళ్ళు ఫన్నీగా ఉంటారు కాబట్టి వీళ్ళు బాయ్స్ దేనికైనా మనమే రెడీ, మనమే కరెక్ట్. స్టార్ట్. హాయ్ సుధీర్ అన్న, ఐఎమ్ సందీప్. హే శాండీ. శోభనం గదిలో కరెంట్ పోతే ఏం చేస్తారు? కరెంట్ పోతే ఏం చేస్తారని. నువ్వేం చేస్తావు చెప్పు. నాకేం తెలుసు. అబ్బా అబ్బా, నాకేమన్నా పెళ్ళైందా? నాకేం తెలియదు. నీకు అవ్వనవసరం లేదు కదా. జనరల్లీ హాయ్ అక్క, నా పేరు శరణ్య. ఇంట్లో కరెంట్ పోతే క్యాండిల్ పెట్టుకుంటాం. పీకినది గో హెడ్ గర్ల్స్. హలో అక్క, మాన్సీ హియర్. వీళ్ళంటి వెదలు కరెంట్ పోతే హ్యాపీ డెంట్ వేసుకొని ఈ అని స్మైల్ ఇస్తారు. నువ్వు అది ఇచ్చినా ఎవరికి కనిపించదు. మన నూకరాజు లాంటి సిగ్గులేని వెదవులు ఉంటారు కదా, ఇంట్లో కరెంట్ పోతే ఏంది నా ఒంట్లో ఉంది కదా అని కూర్చుంటారు మూసుకొని. అధ్యక్ష, నా ఒంట్లో కరెంట్ ఉందని ఆ అమ్మాయికి ఎలా తెలుసు? చెప్పు. ఆ అమ్మాయి చెప్పాలని చెప్పు. నువ్వే అమ్మా, నువ్వు అంటలేకు, నువ్వే చెప్పు. మీరిస్తే నువ్వే వెనక తిరుగుతూ అందంగా ఉన్నావు. నువ్వే. హాయ్ అక్క, నా పేరు మనీషా. నువ్వు మనిషి కాదు. కరెంట్ పోయినప్పుడు డోర్లు మూసుకుంటాం. ఇంట్లో కరెంట్ పోతే అన్నారు కదా, మళ్ళీ బయటికి రావద్దని డోర్ వేసేస్తాం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ అమ్మాయిలు మీరు అడుగుతారా? పేరులో అదృష్టం లేని సిటీ ఏంటి? పేరులో అదృష్టం లేని సిటీ అంటారా? పబ్లిసిటీ. మీ మోకం. అరే, పేరులో అదృష్టం లేని సిటీ. మై నేమ్ ఇస్ జితేష్. హైటెక్ సిటీ అన్న. హైటెక్ సిటీ ఎందుకైంది? హైట్ గా ఉంటది, దానికి అదృష్టం ఉంటే స్మాల్ గా ఉండేది కదా. నువ్వు ఇక్కడి నుంచి హైటెక్ సిటీ సాయంత్రం ఎంతసేపు వెళ్తావు? గంట పడుతుంది, ఒక అరగంట గంట పడుతుంది. ఏంటి అదృష్టం ఉంటే 5 minutes లో వెళ్తావు కదన్నా. కొంచెం బ్రెయిన్ వాడండి రా. అరే సిటీ రా, పేరులో అదృష్టం ఉండదురా. నాకు ఆల్మోస్ట్ దగ్గరలో ఉంది, అది రైటా రాంగో తెలియదు కానీ ఒకటి ఉంది నాకు. లక్నో సిటీ. అవును, కరెక్ట్. సూపర్, నేను వాడినట్టే వాడారు బ్రెయిన్. బాయ్స్ నెక్స్ట్ క్వశ్చన్ అడగండి రా. హాయ్ నా, మై నేమ్ సందీప్. హాయ్ సందీప్. ట్రిపుల్ రైడ్ చేస్తే పోలీసులు విజిలేసినప్పుడు ఏం చేయాలి? మాన్సీ హియర్. ప్లేస్ లేదు, వేరే బండి వెతుక్కో అని చెప్పాలి. కూర్చో ఇక. చెప్పండి అమ్మాయిలు. హాయ్, మై నేమ్ ఇస్ సరిత. విజిల్ వేస్తే మళ్ళీ తిరిగి విజిల్ వేయాలి. అమ్మో. నెక్స్ట్ చెప్పండి అమ్మాయిలు. అయినా అమ్మాయిలకి విజిల్ వేయకూడదు, అబ్బాయిలు. అది పోలీసు డ్యూటీ, ట్రాఫిక్ పోలీస్ డ్యూటీ అది. ఎవరైనా త్రిబుల్ రైడింగ్ ఉంటే విజిల్ వేస్తారు వాళ్ళు. ఓకే అమ్మారు మీరు చెప్పలేరా? 5 4 3 2 1 అంటాను, అది లేకపోతే మీరు ఓడిపోయినట్టే. 5 4. ఆ అమ్మాయి లేచింది పాపం. ట్రాఫిక్ పోలీసు విజిల్ వేసినప్పుడు అమ్మాయిలు కన్ను కొట్టి ఐస్ చేయాలి. అన్న లేకపోతే నాలాంటి తిక్కల్ది అతను విజిల్ వేసి అబ్బాయి ఎట్లేస్తున్నా నేర్పియావా అని పోతారు. చెప్పు ఆన్సర్ చెప్పు. క్యాచ్ పట్టుకోవాలి విజిల్ వేసినప్పుడు. అది నేను అనుకున్నా, ఇక్కడ వరకు వచ్చింది. అనుకోవడం కాదు, చెప్పాలి. అదే అలా ఇచ్చాడు. నెక్స్ట్ క్వశ్చన్ అడగండి. మా వాళ్ళు చూడండి, మూడో దానికే చెప్పేస్తారు ఈసారి కూడా. అక్క నా పేరు వైష్ణవి. గువ్వ గుయ్యి పడితే ఏమవుతుంది? చెప్పండి రా, ఏమొస్తుంది? గుయ్యి అని సౌండ్ వస్తుంది.
కాదు. నెక్స్ట్. హాయ్ అన్న, నా Hi. పేరు కిట్టు. నువ్వు పక్కన కొట్టి చూడు ఏమొస్తో తెలుస్తుంది. ఫస్ట్ నువ్వు కొట్టు చూడు, తర్వాత ఏమొస్తుందో నీకే తెలుస్తుంది. ఎవరు నిన్ను కొట్టాలా? నన్ను కాదు, పక్కనకి కొట్టి చూడు. వాడు మా బొమ్మడితే నేను నన్ను కొట్టా. నెక్స్ట్ ఆన్సర్ ట్రై చేయండి రా బాయ్. హాయ్ అన్న మైసెల్ఫ్ భరత్. చెయ్యి వచ్చి కుప్పగా తగులుతుంది ఏముంది దాంట్లో? దాన్ని మీరు ఒక క్వశ్చన్ మళ్ళీ మీకు దానికి ఆన్సర్ చెప్పడం, మళ్ళీ మీరు విష్ణుప్రియ చెల్లెళ్ళు, మీరు మీ పనికిరాని క్వశ్చన్లు మళ్ళీ పనికిరాని మళ్ళీ మమ్మల్ని అడగడము. నువ్వు చెప్పమ్మా. జ్ఞానోదయం. ఓకే బాయ్స్, నెక్స్ట్ క్వశ్చన్. హాయ్ అక్క, నా పేరు రాజేష్. మొక్కకి పుయ్యని రోజాలేంటి? మైక్ అంటే అమ్మాయిలు వేసిన పర్ఫార్మెన్స్ కి రెడీ. నా పేరు రాధిక. శిరోజాలు. శిరోజాలు. కాదు. ఏ కరెక్ట్ మ్యూజిక్. ఆగు. నేను జడ్జ్, నేను ఐ డిసైడెడ్ దట్. నువ్వు దా జడ్జ్ ఏమో, మేము ది జడ్జ్. మా వాడు అనుకున్నది చెప్పాలి, మీరు చెప్పింది రైట్ అన్నాం కాదు. చెలమలు అందరు రెడీగా ఉండండి. వాడు ఏదైనా ఫాల్తూ ఏదైనా చెత్త అంత చెప్తే కుమ్మ అవుతలేద్దాం. సరే ఆన్సర్ చెప్పు. అలా చెప్తా, ట్రై చేయండి ఒక ఇద్దరు ముగ్గురు. ట్రై చేయమ్మా, ట్రై చేయి. చెప్ప ఆ అమ్మాయి చెప్తుంది. ఐఎమ్ రష్మిత. సరోజా. సరోజాలు, ఆవిడ సిరోజాలు, నువ్వు సరోజాలు. అదే మొక్కకు పుయ్యని అక్క మా విష్ణుప్రియ అక్క. ఆడు మొక్కకు పోయిన తొక్క అక్క అనలేదాడు, మొక్కకు పోయాను రోజే అన్నాడు. భలే చెప్పింది విష్ణు. సరే ఇంక చాలు, ఆన్సర్ చెప్పు. లేదు చెప్పాలి. ఏ లేదే చెప్పు. అరే మీరు చెప్పలేకపోతున్నారు ఆన్సర్. ఓకే, క్వశ్చన్ డ్రాప్ వద్దురా. గర్ల్స్ రెడీగా ఉన్నారా? రండి, అటాక్. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ఆఫ్ దిస్ రౌండ్. అమ్మాయిలు క్వశ్చన్ అడగండి. హాయ్ అక్క, దిస్ ఇస్ గాయత్రి. ఉత్తరానికి దక్షిణానికి తేడా ఏంటి? ఉత్తరానికి దక్షిణానికి సో తేడా సింపుల్, చెప్పండి రా. ఫస్ట్ సుధీర్ చెప్తాడు. ఉత్తరానికి దక్షిణానికి తేడా ఏంటి? ఓకే, నన్ను ఇప్పుడు చెప్పొద్దు. ఎవరు చెప్పొద్దంది? నేను బాబాతో మాట్లాడతా డైరెక్ట్. అన్న, నా పేరు వెంకటేష్ అన్న. ఉత్తరానికి దక్షిణానికి మధ్య తేడా డిస్టెన్స్. ఏం చెప్పారు? సూపర్. ఏంటి ఏం చెప్పాడు? డిస్టెన్స్ అంట. డిస్టెన్స్ అవును, సైంటిఫికల్ గా కరెక్ట్ గా చెప్పాడు. డిస్టెన్స్ ఉంటుంది సైన్స్ ప్రకారం. అన్న, నా పేరు సాయి కుమార్ అన్న. ఉత్తరానికి దక్షిణానికి డిఫరెన్స్ ఏంటంటే ఉత్తరం ఉప్పు మీద ఉంటది, దక్షిణం దంచి కొడుతుంది. ఇల్లే అది కూడా కాదా? నా పేరు శివ అన్న. ఉత్తరానికి దక్షిణానికి తేడా స్పెల్లింగ్. స్పెల్లింగ్ ఉత్తరం దక్షిణం. శివ, ఉత్తరం స్పెల్లింగ్ చెప్పావా? ఉత్తరం అన్నయ్య చెప్పాడు. చప్పట్లు కొట్టు అన్నయ్య. చూడు వదినం చప్పట్లు కొడుతుంది. తట్టుకోలేకపోతున్నా. పక్కా జరగాలి. ఆడ నీళ్ళలో పడుతున్నా గొప్ప నుండి భయం అవుతుంది. సారీ అని. అన్న నీకు విషయం తెలుసా అన్న? ఏంటనే? అప్పటి నుండి అందరి పేర్లు అడుగుతున్నావు, ఇంతగానో ప్రేమిస్తున్నావు, నా పేరు అడుగుతున్నావు అన్న నువ్వు. అన్నయ్య సారీ అన్నయ్య, నీ పేరు అంటే వదినకి తెలుసు కదా ఎందుకు అని చెప్పాను. నువ్వు చెప్తావా? సిగ్గుపడుతుంది అప్పుడే. అంటే కాబోయే వారి పేరు చెప్పకూడదంట. నువ్వు చెప్పు. నాని నవీన్ అన్న. నాని నవీన్. నాని విష్ణుప్రియ. విష్ణు నాని ప్రియ. బాగుంది, ఎలా అన్నా బాగుంది. నాని విష్ణుప్రియ బెటర్ అనుకో. సరే కూర్చోండి. థ్యాంక్ యూ. నా మైసెల్ఫ్ సాయి. ఉత్తరం అంటే అందంగా ఉండే అమ్మాయిలకు రాసేది ఉత్తరం. దక్షిణం అంటే పంతులకు ఇచ్చేది దక్షిణం. అరే ఫెంటాస్టిక్ చెప్పారా. ఏమన్నా ఇన్నోవేటివ్ అది. అమ్మాయిలకి లోటు రాస్తే ఉత్తరం, పంతులకు ఇచ్చేది దక్షిణం. సూపర్ రా. నేను ఫస్ట్ లో ఏదైతే ఆలోచించని చెప్తాం కదా అది నువ్వు చెప్పావు లాస్ట్ లో. థ్యాంక్ యూ సో మచ్. నువ్వు ఫస్ట్ లో ఇది ఆలోచించు. నా యాసిస్ కి చెప్పేద్దాం కదా, కానీ వాళ్ళకి ఇవ్వాలి కదా క్రెడిట్. అసలు అంత బ్రెయిన్ ఉంది. భలేదానివే. ఇవన్నీ మనకెందులే గానీ సెకండ్ రౌండ్ కూడా అద్భుతంగా ఆడి అబ్బాయిలు మీరే గెలిచారు. సూపర్ రా. సో ఇప్పుడు మీ అందరికి తెలుసు కదా, వైద్య స్కూల్ రెడీలో డిక్టేషన్ ఉంటుంది. మనం ఏం చదువుకున్నామో ఎలా చదువుకున్నా అనేది మొత్తం బయటపడిపోద్ది. చాలా జాగ్రత్తగా ఆడాలి డిక్టేషన్, ఎందుకంటే ఇవాళ మీకు కొన్ని సర్ప్రైజ్లు ఉంటాయి. ఆ ఎలా ఉండబోతున్నాయి అనేది నేను చెప్పను, మీరు ఆడిన తర్వాత మీకే తెలిసిపోయింది మీ భవిష్యత్తు ఏంటో. ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ ఇంగ్లీష్ డిక్టేషన్. నువ్వు సెలెక్ట్ చేయి. రెడ్ షర్ట్ వచ్చేయ్.
దామా నువ్వురా సరదాగా 5 words చెప్తాను. 5 words ఫస్ట్ ఎవరైతే రాసి బజర్ నొక్కుతారో వాళ్ళకే పాయింట్స్. ఓకేనా? రెడీ? యువర్ ఫస్ట్ వర్డ్ ప్రొనౌన్సియేషన్. సెకండ్ వర్డ్ ఇమ్మీడియట్లీ. Square B square A plus B whole square. థర్డ్ వర్డ్ రెసిగ్నేషన్. Cheating like a pilla cockini. Cheating, cheating. ఫోర్త్ జార్ఖండ్. Cheating, pilli yalaka pillani. Cheating, cheating like a pilla cockini. Cheating, cheating. ఫారెన్. ఫారెన్ ఫారెన్. Cheating, cheating. A square B square A plus B whole square. ఫారెన్. ఏయ్ ఏయ్ ఫస్ట్ వర్డ్ ఏంటమ్మా? ప్రిపోజిషన్. ప్రిపోజిషన్ స్పెల్లింగ్ చెప్పు. ఇక్కడ ఏం రాసావు? మీకు తెలీదా? నడ్డి ఇరిగిద్ది, సరిగ్గా చెప్పు. ప్రిపోజిషన్ స్పెల్లింగ్ మీకు తెలీదా? అది స్పెల్లింగా స్పెల్లింగా? ఎగ్జామ్ రాసినాక అది స్పెల్లింగ్ కొట్టేస్తారు కానీ ఏది అడగరు తెలుసా? అర్థమైందా? కరెక్ట్ నువ్వు కలెక్షన్ చేయి, తర్వాత మార్కులే, దానికి నేను ఒప్పుకుంటా. కలెక్షన్ చేయాలి. బోర్డులు చేసినట్టు చేయకు. కాదురా, అసలు నువ్వేం చదువుతున్నావు? నేను ఏం చదివిన లెక్క, తర్వాత ఫస్ట్ ఎగ్జామ్ రాసిన నువ్వు మార్క్స్ అయ్యి అంతే. చేయండి, మమ్మల్ని చూడకండి, కలెక్షన్ చేయండి. రాంగ్ ఆన్సర్. ఓకే. ప్రొనౌన్సియేషన్. అన్ని వేసిన మార్క్స్ వేసిన తర్వాత చెప్పు, అప్పుడు అందరికి మమ్మల్ని ఏమన్నా. హలో, ఈ షోకి యాంకర్ నేను. నేను చెప్పింది నువ్వు వినాలి. నువ్వు చెప్పింది వినడానికి ఇక్కడ రా. ఇప్పుడు నేను యాంకర్, మైక్ ఎవరి చేతిలో ఉంది? నా చేతిలో ఉంది. సరే, సెకండ్ ఏంటో చెప్పు. నేను రాసిన, నువ్వు మొత్తం అన్నిటికీ మార్క్స్ వేసిన తర్వాత రిజల్ట్ అప్లోడ్ చేయి. నువ్వు ఏంది అని ఎట్లా అడుగుతావు ఒక్కొక్క క్వశ్చన్ కి? రైట్. వేరే 0 మార్క్స్ వేసాయి. సరే, 0 మార్క్స్ వచ్చినాయి కానీ ఫస్ట్ బటన్ నొత్తింది ఎవరు? కాదురా. హలో, నువ్వు యాంకరింగ్ ఎలా చేస్తున్నావు? వాడు బటన్ వచ్చింది అని బటన్ వెనకాల పెడతాడు. ఫస్ట్ 5 వర్డ్స్ రాసిన తర్వాత ఫాస్ట్ వచ్చి బటన్ నొక్కమన్నాడు. నేను కరెక్ట్ రాసిన తప్పు రాసిన అది నాకు వేరే. ఫస్ట్ బటన్ నొత్తింది ఎవరు? ఇట్ ఇస్ పనిష్మెంట్ టైం. ఇక్కడ నుంచో. ఓకే. నీకుంటేరా ఒంగు. స్కూల్లో మా టీచరే నన్ను కొట్టలేదు, నువ్వు కొడతావా? అందుకే నేను కొడతా. అదేదో నేను చేస్తా. ఒంగు. నేను అంగాను. సరే, డిసైడ్ చేసుకో. నువ్వు వంగుతావా, ఇతను వంగుతాడా? నేను నీ కోసం ఇంత హెల్ప్ చేసిన, నా కోసం ఇది ఒక్కటి చేయవా? అమ్మయ్యా, నీ కోరిక ఇన్నాళ్ళకి తీరింది కదా, తీర్చుకో. ఎంతగానో తీసుకుంటా. ఏంటి? పిటపిటలాడిపోవాలి, పిటపిటలాడిపోవాలి. అమ్మా, ఈరోజు ఎవరి ఫేస్ చూసారా? నీ మీద రివెంజ్ తీర్చుకునే. పేరెంట్స్ కి చెప్తున్నా, ఆంటీ నేను ఉత్తిగా యాక్ట్ చేస్తాను, అదంతా ఎడిట్ లో సౌండ్ వేస్తాను, నేను నిజంగా కొట్టట్లేదు. అమ్మా నిజం కొట్టిందమ్మా ఇప్పుడే. ఎన్నిసార్లు కొడతావు అక్క? ఒకసారి కొట్టినా చాలులే. ఆగు, ఎడిటర్ కోసం. 1 2 3. ఇప్పుడు మీ చెల్లి స్కోర్ చూడాలి. వెళ్ళి ఓకే, చూడు పో. చూడండి. అసలు అన్ని కరెక్ట్. నువ్వు నాకు అక్షరం ఇచ్చుకోవచ్చు. అన్ని కరెక్ట్ అవ్వాలి కదా. అయ్యి 2 కరెక్ట్ రాసావు, కానీ మా వాడు ఫస్ట్ బజన్ నొక్కాడు కాబట్టి నేనే విన్ను. ఇంగ్లీష్ డిక్టేషన్ మా వాడు అద్భుతంగా ఆడి 5కి 5 కరెక్ట్ రాసి, సారీ రాంగ్ రాసి 0 తెప్పించాడు. సూపర్ రా. ఇంగ్లీష్ డిక్టేషన్ లోనే మా వాళ్ళు మీకు చుక్కలు చూపించారంటే తెలుగు డిక్టేషన్ లోనే ఇరగా అలా ఉంటది అన్నమాట. సరే, మా అమ్మాయిలు సెలెక్ట్ చేయి. ఇష్టం వచ్చినట్టు సెలెక్ట్ చేసుకో. దా బాబు. ఆల్ రైట్, యువర్ ఫస్ట్ వర్డ్ షట్ చక్రవర్తులు. షట్ చక్రవర్తులు. ఫోన్ వస్తుంది, అయితే నేను మాట్లాడతా. మేడం, మీ బేబీ డిక్టేషన్ రాస్తున్నారండి.
ఓహో కలుస్తా అన్నారు ఇప్పుడు. సార్ కలుస్తా అని చెప్పారంటే ఎవరో మేడం ఫోన్ చేసి అడుగుతా. ఇది అయిపోగానే మీ దగ్గరికి వస్తారంట మేడం. ఓకే సెకండ్ వర్డ్ పాండురంగ మహత్యం. థర్డ్ వర్డ్ అన్వస్త్రము. ద్రవ్యోల్బణము. ఫిఫ్త్ది అరే ప్రత్యుత్పత్తి. హలో మేడం అయిపోయింది మేడం ఆల్మోస్ట్. షట్ చక్రవర్తి. ఓహో ఇందులో అంత ఉందా? ఇదేంటి? అన్నవరం. సరిపోను అన్నవరం అన్న కరెక్ట్ రాసావు అట్లీస్ట్. అన్నవరం నాకెంత వచ్చేది? మాయమైపోయింది. నువ్వు మాయమైపోతావు 2 నిమిషాలుండు. ఇదే కావాలి మాకు కూడా. ఇదేంటి తెలుగు రాయమంటే ఉర్దూలో రాసేవేదో? అంటే తెలుగు పదమే ఉర్దూలో కన్వర్ట్ చేసి. ఏంటిది? అదే పోనీ ఏం రాసావు నీకు తెలుసుగా ఉర్దూ? ఉర్దే రాసిన. కాలేజీలకి వెళ్ళి స్కూల్కి వెళ్ళి చక్కగా చదువుకోండి రానంటే పేరెంట్స్ అంత కష్టపడి పంపిస్తుంటే ఏం చేస్తున్నారా మీరు అసలు? అమ్మాయిలంటే సైట్ వేసామన్నా. సైట్ వేస్తారా? సేమ్ నీ ఫాలోవర్స్ అన్న. ఏం నా ఫాలోవర్స్? ఎరగదీస్తా నేను చదువు. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న ఎరగదీస్తా నేను చదువు. ఇంట్లో మిమ్మల్ని అట్లీస్ట్ పేరెంట్స్ చదువుకోమని చెప్పని పట్టించుకుంటారు కదా మిమ్మల్ని? లేదన్నా అంత లేదు. ఏంటంత లేదు? మీ మమ్మీ వాళ్ళు చెప్పరా నీకు చదువు? ఎప్పుడు ఒకసారి అమ్మా సప్పున్నాను అట్లా అట్లా అట్లా. అసలు మీ మమ్మీ కష్టపడి పొద్దున్న లేసి నీకు లంచ్ టిఫిన్ బాక్స్ చేసి ఎవరు చెప్పారు? నేనే నా లంచ్ బాక్స్ తయారు చేసుకుంటా తెలుసా. చదువుకోమని కూడా చెప్పరు? చెప్పరు చెప్పరు అస్సలు. బయటికి వెళ్ళి తిరగమని ఆడుకోమని చెప్తారా? అమ్మాయిలు కూడా లైన్ ఏమంటారు అన్న. ఎవర్రా? అమ్మ నా చాలా మంచిది తెలుసా. పొద్దున 6 గంటలకు లేచి నాకు టిఫిన్ తయారు చేస్తా అన్న. నిజంగా నిజంగానా? నాకు జ్వరం వచ్చా మా అమ్మ నా సగం ఇట్లా జ్వరం వచ్చితో టాబ్లెట్ నోట్లు వేస్తా తెలుసా. మరి ఇందాకేదో చెప్పావు కదరా? ఇదే కదా అక్క చెప్పింది. ఏం చెప్పావు మొత్తం మీ అమ్మగారు లోపల చూసారా? ఇదే మరి ట్విస్ట్ అంటే. మీకు అమ్మమ్మా అమ్మో మీరు ఉత్తే తిడితే అది కూడా కనబడింది, దీంట్లో తిడితే అందరికి కనబడింది. టిఫిన్ పెట్టానా నేను? చదువుకోమని చెప్పరంట. చదువుకోమనా? లేదు లేదు. ఏం చెప్పారు? కాలేజీకి వెళ్ళమంటే అమ్మాయిల జోలికి వెళ్తాడంట్రా. అమ్మా నేనా? నీకు అమ్మాయిల జోలికి వెళ్ళొద్దని చెప్పానా? అమ్మాయిలంటే ఎవరమ్మా? అమ్మాయిలంటే ఎవరమ్మా? కాలేజీకి వెళ్ళి అమ్మాయిలకు సినిమాలకు వాటి వమ్మని చెప్పారా? అమ్మ ఎవరో ఫోన్ చేస్తారమ్మా దాని నుంచి బాబు కోసం. కంపెనీ మమ్మీ. ఓ కంపెనీ కూడా పెట్టావు నువ్వు. 5 నిమిషాలు వస్తానమ్మా. అవునా? లేదమ్మా. చూసారా అండి మా పోయేపరకు వచ్చే పేరెంట్స్ చాలా డెడికేటెడ్. చదువుకుంటూ అప్పుడప్పుడు సాటర్డే రోజు 8 to 9 ఎంజాయ్ చేయమంటారు అంతే కదా. మీరే చదువుకోకుండా ఇలా పాడైపోతున్నారు. సాటి సమాజానికి మీరు ఏం చెప్తాం అనుకుంటున్నారు? నువ్వేం చెప్తున్నావు? అమ్మా ఇదంతా పాండురంగం హత్యం అంట. హత్యం ఎదురంటే వెళ్ళిపోయింది అంటాడు ఎక్కడికో. చూడ్రా నీకు ఈ సంగతి ఇంటికి వెళ్ళినాక చెప్తాను. ఏంట్రా కాపాడు? నేనేం చేయలేను రా. సారీరా. మేడం సార్ బయలుదేరారు కానీ మీ దగ్గర కాదు మేడం. చిన్న పని ఉందని దారిలో అందువేళ చూసుకొని వచ్చేస్తారు. ఆగట్లేదు. ఆయన అయితే వెళ్ళలేకపోతారు. పని నువ్వు వెళ్ళి పని కానిచ్చేసి వచ్చే. అదే ఏం కావాలో ఇచ్చేసి వచ్చాడు. నువ్వేంటి మీ వాడు సాంస్క్రిట్ రాశారు. అట్లీస్ట్ మా అమ్మాయి తెలుగు పదాలు రాసింది కాబట్టి పాయింట్స్ ఇవ్వచ్చు. ఏంటి తెలుగు పదాలకి పాయింట్స్ ఇవ్వచ్చు. నువ్వు ఆ పక్కెళ్ళి ఆడుకో. ఏంటిది? షట్ చక్రవర్తులు. షట్ చక్రవర్తులు అని చెప్పింది. ఓ
సరే నెక్స్ట్ ఏంటి? పాండురంగ మహత్వం. పాండు ఎవడు లేడమ్మా. పాండురంగ మహత్వం. అది చెప్పింది పాండురంగ మహత్యం, నువ్వేంటి పండురంగ మహత్యం? వాళ్ళు పండుగగా తీయగా బాగుంటారు, చూడటానికి ఒక్కొక్కరు మహేష్ బాబులో ఉంటారని పండురంగ మహత్యం అని రాసింది. నువ్వు ఆ పక్కన ఆడుకో, ఇందాకే చెప్పా. సరే నెక్స్ట్ చెప్పు, ఇది కరెక్ట్ అయితే ఇది ఇస్తాను. అన్వస్త్రము. అన్న వస్త్రము అని ఉంది అక్కడ, అది చెప్పింది అన్వస్త్రం. అన్న వస్త్రం అన్నవరం అని రాస్తే ఎవరు? అంటే ఇష్టం కాబట్టి అన్న అలా అన్నలు వస్త్రం లేసుకోరా, అన్న వస్త్రము. నువ్వు పక్కన ఆడుకో. ఈ రెండు చదవక్కర్లేదు, తప్పయి. ఎందుకు? అది తప్పు. ఏం రాసింది చెప్పు. దయాళ. వెళ్ళు, నీ పేరు రాసినట్టు దయ్యాల అంటున్నావు. దమ్మా. సెకండ్ రౌండ్ అయ్యేసరికి బాయ్స్ ఆర్ లీడింగ్ విత్ 0 పాయింట్స్. గర్ల్స్ ఆర్ లీడింగ్ విత్ సూపర్ 0. సిగ్గు లేదు, మేము 0 తెచ్చుకున్నాం, మీరు కాపీ కొట్టారా? సూపర్ రా. అరే జాక్, ఎక్స్ట్రాగా చేసా అంటే నీ నోట్లో గుడ్డు పెడతా. ఉడకబెట్టిందేటు. మాట్లాడనమ్మా. అబ్దుల్ కలాం గారు కలలు కనండి, ఆ కళల్ని సాకారం చేసుకోండి అని చెప్పారు. కానీ ఇక్కడున్న ఎదవలు సోంబేర్లా పడుకొని కలలు గండం తప్ప ఆ కళల్ని సాకారం చేసుకునే వాళ్ళు ఒక్కలు లేరక్క. ఈ సుధీర్ కళలు సాకారం అవుతాయమ్మా. నీతో యాంకరింగ్, నీతో డ్రీమ్ సాంగ్ చేసుకోవడం, అలాంటి కళలు సాకారం అవుతాయి. అమ్మాయిల కళలు ఆకాశంలో నక్షత్రాలు రెండు ఒకటే అన్న. వాటిని తాకలేం, వీళ్ళ కోరికలు తీర్చలేం. అయినా కానీ వీళ్ళ కోరికలు తీర్చే బదులు కాశీకెళ్ళి సన్యాసం తీసుకోవడం చాలా బెటర్ అన్న. వీళ్ళు బయట చూడడానికి దరిద్రంగానే ఉంటారు, కళలు కనడం కూడా దరిద్రంగానే కంటారు. సముద్రం ఒడ్డున వస్తాయి అలలు, సంవత్సరంలో ఉంటాయి నెలలు, సమాజానికి బాగు చేస్తుంది అమ్మాయి కళలు. సచ్ అన్ ఇన్స్పైరింగ్ పోయట్రీ అసలు. లాస్ట్ టైం మర్చిపోయినట్టుంది, అమ్మాయిలు చెప్పే అబద్ధాలను కూడా చెప్పింది, అది మర్చిపోయింది. సార్ మనం కూడా మోగ కవిలు రాసినవి మనం చూసుకుందామన్నా. చూసుకోండి, చెప్పద్దు మాకు. మీకు అర్థం చేసుకునే తెలుగుంటే మా కవితలను ఫస్ట్ అర్థం చేసుకుని ఆ తర్వాత మాట్లాడండి. చేపలకు వేస్తారు అలలు, మనిషికుంటాయి తలలు, నలుగురిని ముంచుతాయి అమ్మాయి కలలు, 10 మందికి మేలు చేస్తాయి మగవారి కలలు. మీది 10 వాళ్ళకే మేలు చేస్తే మాది దేశం అంతా మేలు చేస్తే, సో మేమే గ్రేట్. అబ్బాయిలు కంటారు కళలు, అవి నింపుతాయి మీ ఆడల జీవితాల్లో వెలుగులు. ఇవాళ నీ జీవితంలో వెలుగు నింపింది కూడా ఒక మగాడు, మన డైరెక్టర్ సంతోష్. ఈ రోజు నా జీవితంలో వెలుగు నింపింది మా మేకప్ మ్యాన్. అదే మగాడే కదా. ఒకసారి కళ్ళు మూసుకో, ఏదో ఉంది ఇక్కడ. ఎవరికైనా కళలు నిద్రలో వస్తాయి, కానీ ఈ అబ్బాయిలకి మాత్రం ప్రొద్దున లేచినప్పటి నుండి రాత్రి వరకు ఎవరిని నాశనం చేయాలా అనే ఉంటుంది. మీ వాయిస్ చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. వండర్ఫుల్ టైమింగ్ యార్. అన్న వీళ్ళ కళ్ళ సముద్రం లాంటి అల్లలా ఉంటాయి అన్న, మన దాని మీద వెళ్ళే పడవలా ఉంటాయి. ఇలా కళ్ళ తీర్చాలంటే అంబానీ కూడా ఆస్తులు అమ్ముకొని అడుక్క తినాలన్న. అమ్మాయిల కంట అబ్బాయిలకి ఎక్కువ కళలు వస్తాయి. ఎందుకో తెలుసా అక్క? మనం ఖాళీగా ఉన్నప్పుడు పడుకుంటాం, వాళ్ళు ఖాళీ లేకుండా నిద్రపోతారు, అందుకే వాళ్ళకి ఎక్కువగా కళలు వస్తూ ఉంటాయి. ఎంత ఒక్క వర్డ్ లో డిస్క్రైబ్ చేసి. చాలా బాగా నీకు అర్థమై ఉండాలి ఈ పాటికి. యా, వెరీ గుడ్. ఇదంతా కాదు, అసలు ఆ కోలవెరిటీలో ఏం జరగట్లేదు. అర్జెంట్ గా ఇమ్మీడియట్ గా చెల్మార్ రౌండ్ స్టార్ట్ అవ్వాల్సింది. లెట్స్ స్టార్ట్ ఆ సెకండ్ రివెంజ్ రౌండ్. చెల్మార్ కొట్టుకున్నారు కదా ఇందా నుంచి, సో ఇప్పుడు ఎగ్జాక్ట్ గా లెట్స్ స్టార్ట్ ఆ రివెంజ్ రౌండ్. మీ రివెంజెస్ తీసుకోండి చల్లమ్మా. చెప్పండి ఎవరి మీద ఏమేమి ఉందో. నాకు నవీన్ గారి మీద రివెంజ్ ఉంది అక్క. ఏం నవీన్ లేగో. నేనేం తప్పు పని చేసినా నువ్వు మంచివా విష్ణు ప్రియవాన్ అని అంటాడక్క. నాకు అప్పుడు చాలా బాధేస్తుంది అక్క. ఏ జంతువుతో పోల్చినా పర్లేదు కానీ నీ పేరు పెట్టి నన్ను అన్నాడక్క, అందుకే నాకు కోపం వస్తుంది అక్క. గట్టిగిచ్చిందా?
చెల్లెమ్మ ఏం చెల్లెమ్మ మనం ఒకటి. సరే ఇదంతా ఎడిట్. ఇప్పుడు నా పేరు తీసి సుధీర్. చెల్లెమ్మ ఏంటో రివెంజ్? నాకు నవీడ్ గారి మీద రివెంజ్ ఉందక్క. నేనేం తప్పు పని చేసినా నువ్వు మంచివా విష్ణుప్రియవా అంటాడక్క. మళ్ళీ పంచు స్లాబ్ చెప్తా ఎక్కడ టాప్ 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 ఎపిసోడ్ మొత్తం పడతా ఉంటాయి నీకు స్లాబ్లు, మామూలు కాదు. కాదు, నేను క్లియర్ గా విష్ణుప్రియ నేమ్ తీసి సుధీర్ పేరు పెట్టమన్నా కదా, తెలివి తక్కువదానా. నేను నీ టీం అక్క కాబట్టి నీ పేరు పెట్టినా. ఇచ్చిందమ్మా. ఏ స్కూల్లో చదువుకున్నావు నువ్వు? నాకు వెన్నుపోటు గట్టి పడుస్తున్నావు. నువ్వు చదివిన స్కూల్లోనే అక్క. అబ్బా మళ్ళీ ఇచ్చిందమ్మా, ఏంటిది? నాకు నువ్వొద్దు, నీ రివెంజ్ వద్దు. కూర్చో. అంతే కదన్నా, తప్పు చేస్తే నువ్వు మనిషివా జంతువు అంటావు కదన్నా. విష్ణుప్రియ జంతువు కదన్నా. నేను కాదు, ఇగో చూడు వాడు అంటే వాడు అన్నాడు ఇప్పుడు తిట్టొచ్చు. కావాలంటే మీ అమ్మాయి ఒప్పుకున్నప్పుడు నేనేం చేయాలి? ఇంకో నెక్స్ట్ అమ్మాయిలు అయితే గట్టిగా వాళ్ళ ఖర్చులకి ఇవ్వండి. 2000 ఇచ్చి చేంజ్ తెమ్మంటే వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ తో సినిమాకి షికార్లకు తిరిగిండక్క. అన్న నా పూరి రోజు సినిమా కానీ దమ్ దమ్ చేస్తుంది అన్న. ఆమె 2000 ఇచ్చింది అప్పుడే. 2 గాజులు అమ్ముకొని ఇచ్చిందంట 2000. మా అమ్మ 2 గాజు. అవి నావి కాదక్క, నీ గాజులే. చెల్లెమ్మ ఇలా కాదు, సుధీర్ గారికి గట్టిగా ఇవ్వు. మెంటగానే నేను గట్టిగా ఇవ్వండి. వాడికి ఖర్చులు సరిపడేటట్టు పంచులు, ఫ్లైయింగ్ కిస్సులు కాదు. క్లారిటీగా చెప్పాలి కదక్క. ఇది కూడా వద్దు నాకు. కూర్చో నాకు ఎవరు వద్దు. నా పేరు ఛాయాదేవి. నాకు రివెంజ్ ఉంది పవన్ పై. మీకు పని మనిషి కావాలంటే ఎక్కడ పడితే అక్కడ గోడల పైన ఫోన్ నెంబర్ రాశాడక్క ఈ ఎదవా. మరి దాని మొహం చూసి ఎట్లుందన్న, పని మనిషి లేకలేదు, అందుకే రాసిన. హాయ్ అక్క, నా పేరు భవాని. నా రివెంజ్ కూడా పవన్ మీదే. అన్ని నిక్ నేమ్స్ పెడతాడు, బిల్డర్, హల్క్, ఇంకా మమ్మీ, ఇంకా టవర్ అన్ని అని చెప్పేసి. మరి నా కెపాసిటీ ఏంటో చూపించాలి కదా, అందుకే ఇప్పుడు రివెంజ్ తెచ్చుకుంటా. రియాక్షన్ ఏర్పడుతుంది. అదే అక్కడికి వస్తే చూపిస్తా ఏంటో బిల్డర్ కెపాసిటీ. చూద్దాం రివెంజ్ రౌండ్ లో చూద్దాం. నెక్స్ట్ బాయ్స్. నాకు కీర్తి మీద రివెంజ్ అన్న. తను మా సీనియర్ అన్న. ఎంత సీనియర్ అయినా మాత్రం నాతో డైలీ కాల్ పట్టించుకుంటుందన్న. అవును, మరి మీ అబ్బాయిలు మా కాల్ దగ్గర, అందుకనే నేను రోజు నీతో నాకు కాల్ పట్టించుకుంటా. మగాడి జీవితం ఇలా అయిపోతుంది. కానీ పెళ్లి దగ్గర మాత్రం వాళ్ళే కదన్న మనం వంగి కాల్ మొక్కేది. అరే నేను ఎక్కువ మాట్లాడద్దురా, ఆ అమ్మాయి గట్టి నీ పేక నొక్కిందంటే అయిపోతావు. అసలు మా చెల్లెమ్మ పీక టచ్ చేసిన తొడ సౌండ్ కి మా వాడు ఫడాష్. ఒక్కసారి కొట్టమన్నాక చూద్దాం. ఏ చెల్లెమ్మ ఒకసారి తొడగొట్టు. నా తొడగాదే. ట్యూబ్ లైట్లే అందరూ. నాకు వద్దమ్మా తల్లి. తొందర కొట్టు. సునామీ వచ్చినట్టుందన్న. పెట్టుకోదు మాతో. ఆడెవడో సెట్ పై దిగిలిపోయాడు రే. థ్యాంక్ యూ సో మచ్. మీరు అలా మెల్లికి వెళ్ళి పైన కూర్చోండి హ్యాపీగా. నా పేరు నవీన్ రెడ్డి. నాకు రష్మిత మీద రివెంజ్ ఉందన్న. రష్మి ఎవర్రా? రష్మి, అరే ఆ పేరు మీద రివెంజ్ చెప్పకూడదా? రష్మి కాలేజీలో నా మీద బెట్టింగ్ కాసిందన్న. ఓడిపోయింది బెట్టింగ్ కాసి. కాలేజీలో అందరు గ్రౌండ్ లో తిరిగిపించిండ్రు అన్న. ఇజ్జత్ మొత్తం ఖరాబ్ అయింది. అయితే వాడికి ఎక్కిపోయినా నో ప్రాబ్లం. ఎందుకు? ఆడికి ఏం సిగ్గు శరం ఏమి ఉండదు కదా. నాకు మాంసం మీద రివెంజ్ అన్న. బర్త్డే రోజు కేక్ కట్ చెప్పేయాలని గొడవ పెట్టుకున్నాను. కేక్ కట్ చెప్పేయాలని గొడవ పెట్టుకున్నాను. బర్త్డే కొడదా కదా అలా కుక్కది. అండ్ మోర్ ఓవర్ కుక్క ఒక మనిషి, కుక్క ఫీలింగ్స్ ఉన్నాయి. కుక్క ఒక అద్భుతం. కుక్క గురించి నువ్వు ఆమె మాట్లాడుకోవాలి ఇక. ఎందుకు మాట్లాడవచ్చు? కుక్కలే కదా అర్థమైతే.
నేను ఇవాళ యాంకరింగ్ చేయక్కర్లా. ఎక్కువ మాట్లాడద్దే. లాస్ట్ రౌండ్కి వచ్చాము. ఈ రౌండ్ లో తెలిసిపోయింది ఎవరు పిసినారు అనేది. అర్థమైందా? ఓకే ఓకే చూద్దాం యా. ఎవరు వస్తారు మీ సైడ్ నుంచి. నువ్వు కర్ణాటక కదా, ఇట్రా కన్నడ కదా. చిన్న సైజ్ పాంజులో ఉంది, పాంజులో ఉంది. ఆల్ రైట్ నా సైడ్ నుంచి రాబోతుంది బ్యూటిఫుల్ దామా. ఈ రౌండ్ లోని క్వశ్చన్ అడుగుతుంది. ఇద్దరికి కామన్ క్వశ్చన్ ఉంటుంది. ఆన్సర్ తెలిసిన ఫస్ట్ బజర్ నొక్కాలి. బజర్ నొక్కాకే ఆన్సర్ చెప్పాలి. ఇప్పుడు దాకా ఎవరికి పాయింట్స్ లేవు, సో జాగ్రత్తగా ఆడాలి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్. పాకిస్తాన్ నేషనల్ ఫ్లాగ్ లో ఎన్ని కలర్స్ ఉంటాయి? 2. ఏవేంటి? Green, white. Samba, what's the right answer? వాట్స్ ద రైట్ ఆన్సర్ అంటే రైట్ రాంగ్ అడుగు. వాట్స్ ద రైట్ ఆన్సర్ ఏం చెప్తాడు. Is it right or wrong? ఏ భ్రమరాంబకి నచ్చేసాను, ఏ జడ్జనక అంబరమే టచ్ చేశాను. ఏ భ్రమరాంబకి నచ్చేసాను, ఏ జడ్జనక అంబరమే టచ్ చేశాను. సూపర్ అమ్మా, కొట్టించుకోకుండా డాన్స్ చేసిన ఫస్ట్ వ్యక్తి నువ్వే. చెల్లమ్మా డాన్స్ అనుకుంటున్నావా? అసలు ఆన్సర్ చెప్పకుండా ఫస్ట్ నుంచి ఎగురుకుంటూ వచ్చి డాన్స్ చేసావు, కొట్టించుకొని డాన్స్ చేసావు. ఎవ్రీబడి బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు హర్షవర్ధన్. హర్షవర్ధన్, ఇట్స్ స్కోరింగ్ టైం. ఎందుకురా టింటి ఎందుకురా? మంచి మ్యూజిక్ పెట్టండి. $500 ఆపోజిట్ టీంకి ఇచ్చిన టచ్ తీసుకోండి. దాహంలో మునిగిన చివురుకు చల్లని తన చెయ్యందించి స్నేహంతో మొలకెత్తించే చినుకే ప్రేమంటే. ఏంటో బెంగళూరు నుంచి వచ్చి నా ఫ్యాన్ కాకపోయినా నాకు పాయింట్ విష్ణుప్రియ, ఎవరు చెప్పింది ఫ్యాన్ కాదని? నేను బెంగళూరు నుంచి వచ్చిందే నిన్ను గెలిపేయడానికి. ఏరా పోరా అంటే ఇష్టం, పోరా కోసం వస్తానని చెప్పి వచ్చింది గెలిపించడం కంటావా? ఒక నిమిషం బావా. బావా రష్మి గారు నాకు అక్క, విష్ణుప్రియ గారు మీకు చెల్లెలు, అంటే మీరు నాకు బావే కదా. All right, but still thank you Harshvardhan for 500 points. Thanks a lot. तू मेरा प्यार दिल दे दो यार. तेरे సప్పగున్నదే ఉప్పు తీయగున్నదే, నీరు బక్కున్నదే నిప్పు చల్లగున్నదే, ఒళ్ళు తూడుతున్నదే ఊపిరాగుతున్నదే చెలి ఆగమరుపులోనా. హీరోయిన్ కోసం పాడుతాడు. ఇక్కడ ఎవడ హీరోయిన్ అర్థం కావట్లా. నా కోసం పాడుతుంది. విష్ణు గారు మీకోసం కవిత రాసుకొచ్చాను. చెప్పాలి. ఈ కవిత చెప్పిన తర్వాత మీరు నాతో డాన్స్ చేయకపోతే నేను సుధీర్ తమ్మునే కాదు. నా మాటని విష్ణు నువ్వు హ్యాపీ ఫీల్ అవుతావు. ట్రస్ట్ మీ, నన్ను ట్రస్ట్ చేయి. అనగనగా ఒక రాణి తను యాంకరింగ్ లో రారా అని ఆందాల రాణి పేరే విష్ణుప్రియ భీమినేని. తన క్యూట్ మాటలతో ఆకర్షిస్తుంది అందరినీ. తన అందాలతో మతిపోయేలా చేస్తుంది జనాల్ని. ఆ యంగ్ డైనమిక్ యాంకర్ మరెవరో కాదు, నన్ అదర్ దాన్ విష్ణుప్రియ భీమినేని. అడగాలంటే కౌగిలే ఉండిపోరాదే. అన్నయ్య అన్నావంటే ఎదురవన, అన్నిపై ఉన్నావంటే నిదరవన, కలలే కన్నావంటే నిజమై ముందుకు రాన, కలతై ఉన్నావంటే. Thanks a lot for the కవిత్వం. ఎకనామిక్స్ ని తెలుగులో ఏమంటారు? అమ్మో కొట్రా తెలుసు. రసాయన శాస్త్రం. That's physics. రసాయన శాస్త్రాన్ని ఫిజిక్స్ చేసే మహా తెలివే నువ్వు. నీకు చెస్ లో రాను తెలియదు, రసాయన శాస్త్రం ఫిజిక్స్
ఫిజిక్స్ అంటే భౌతిక శాస్త్రం అంట. భౌతిక శాస్త్రం. కెమిస్ట్రీ అంటే రసాయన శాస్త్రం అంట. ఐ నో దట్. బయాలజీ తెలుగులో ఉంటారు చెప్పు. ఇప్పుడు మనం షో తెలుగులో చేయాలి. బయాలజీ తెలుగులో ఏమంటారు చెప్పు. బయాలజీ తెలుగులో తెలుగు బయాలజీ అంటారు. తెలుగు బయాలజీ అంటారు. జీవిత శాస్త్రం అంటారు. జీవిత శాస్త్రమా? జీవశాస్త్రం. అండ్ ద రైట్ ఆన్సర్ ఇస్ అర్థశాస్త్రం. నానా వెళ్ళి కూర్చో నాన్న. ఓకే నెక్స్ట్ నెక్స్ట్. డాన్స్ చేయడంలో ఇంట్రెస్ట్, ఆన్సర్ చెప్పడంలో లేకపోతే నీకు ఉంటుందిరా. ఓలే గర్ల్ కమ్. దివాళీ దీపాన్ని సామ్రాణి ధూపాన్ని నీ కళ్ళలో నా కళ్ళు పెంచే రూపాన్ని. చెల్లమ్మ ఆన్సర్ చెప్పడానికి వచ్చావా డ్యూయట్ వేయడానికి వచ్చావా? దేవుడా. రైట్ యువర్ నెక్స్ట్ క్వశ్చన్. ఆంధ్రప్రదేశ్ లో పెద్ద సిటీ ఏది? ఇద్దరు బెబ్బేలే డాన్స్ చేయడానికి కొట్రా వచ్చారు. కొట్టి చెప్పు. ట్రై చేయదిరా. హైదరాబాద్ అనుకుంటా. సీఎం ఎవరు మన సీఎం? కేసీఆర్. కేసీఆర్ ఏ రాష్ట్రానికి సీఎం? మన తెలంగాణకు. మరి హైదరాబాద్ ఎక్కడ ఉంది? మన తెలంగాణ. అమ్మా 4 గుట్టమ్మా. Okay, and the right answer is Vizag. మహాత్మా గాంధీ బిరుదు ఏమిటి? జాతిపిత. Scoring time. ఇందాక అలాగే స్కోర్ పోయిందిరా. ప్లీజ్ ఎంకరేజ్ చేయండి రా. ఎంకరేజ్ చేయమంటే ఆ పాట ఏమని కాదురా, పాట మార్చు. 250 మై స్కోర్ అంతే. దారా. ఆక్సిజన్ ఫార్ములా ఏంటి? ఆక్సిజన్ O2. It's scoring time. నీకు దండం పెడతారా ప్లీజ్ రా. పండగ చేసుకో బాబయ్యో, పండగ చేసుకో బాబయ్యో. మహా 20-30 వచ్చింది. హలో నీ ఏజ్ ఏం మాట్లాడుతున్నావు? 500 into 2,000. అమ్మో చూసేస్తున్నారు. ఎగ్జాక్ట్ గా వీడి ఏజ్ వచ్చిందండి 50. ఇందాక నీ ఏజ్ వచ్చింది 250. వెళ్ళు. ఓకే 250 ప్లస్ 50 300. అండ్ ఎవరు పిసినారాళ్ళు? గర్ల్స్. అబ్బాయిలు మా ఆడవాళ్ళు హృదయం అన్ని పనులు విశాలం అండి. మేము అన్ని ఇస్తాము, ఏదైనా పంచుతాం. యు ఆర్ సో సెల్ఫిష్. యు ఓన్లీ టేక్ కేర్ ఆఫ్ యువర్ హ్యాపీనెస్. యు ఓన్లీ లుక్ ఎట్ యువర్ దిస్ థింగ్. గెట్ లాస్ట్. బై ది వే మీకు అర్థమైంది కదా, నేనే గెలిచాను విత్ 500 పాయింట్స్. శివమెత్తిన సింగమే చూడరా.
ఈ రౌండ్ ఆడడానికి బాయ్స్ అందరి నుంచి నాకు ఒక టీమ్ లీడర్ రిప్రజెంట్ చేయాలి. ఎవరుంటారు? దా. నాకు గర్ల్స్ సైడ్ నుంచి ఒక తందూరి చికెన్ కావాలి. యమ్మీ యమ్మీ తందూరి చికెన్ కమ్. ఓకే, ఈ రౌండ్ గురించి మీకు తెలుసు కదా. మేము మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాము. మీరు కనుక రైట్ ఆన్సర్ చెప్పారు అని చెప్పానంటే కనుక ఆపోజిట్ టీం నుంచి ఒకరు స్విమ్మింగ్ పూల్, రాంగ్ చెప్తే కనుక మన టీం నుంచి ఒకరు సేమ్ స్విమ్మింగ్ పూల్. సో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ స్టార్ట్ దిస్ రౌండ్. దా. యువర్ ఫస్ట్ క్వశ్చన్, ఋతువులు ఎన్ని? 4 నేను దిక్కులు అడగలేదమ్మా, ఋతువులు ఎన్ని? 2 అవేంటి ఆ రెండు ఋతువులు? పుష్ప ఋతువు, ఇంకోటి కాయ ఋతువు. సైలెంట్ గా ఉంటావేంట్రా? సెలెక్ట్ చేసుకో. రాంగ్ ఆన్సర్ అది. ఇట్రా. ఏ అమ్మాయి? ఆ పైన అమ్మాయి. ఆ అమ్మాయి ఏంట్రా? ఎందుకు ఆ అమ్మాయిని సెలెక్ట్ చేసా? మంచిగా ఉందన్న. పెళ్లికి కాదురా, లోపల తోయడానికి నేను అన్నది. అందుకే ఫస్ట్ సెలెక్ట్ చేసిన. వామ్మో, ఈడు చాలా టైమింగ్ లో ఉన్నాడు. ఇట్రా. వెళ్ళమ్మా. ఋతువులు అనేవి 6 ఉంటాయి. వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, వర్ష ఋతువు, శరత్ ఋతువు, హేమంత్ ఋతువు. తెలుసుకో. శిశిర ఋతువు కూడా ఉంటుంది. నాకు తెలుసు. అరే రెడీయా? అమ్మా హ్యాపీయా? బాగుందా? చల్లగా ఉన్నట్టుంది. లోపల చిన్న పాంపెల్ వదిలో, అది ఎక్కడుందో చూడు. అదిగో ఇక్కడ కన్నం చూసావా? అలాగే ఉండు. అరే వదలండ్రా, పావును వదలండ్రా. అరే వదలండ్రా పావుని. విష్ణుప్రియ వేస్ట్ అని చెప్పు. చెప్పు. అయిపోయిందా? అరే ఏరా బకెట్ ఐసే వస్తే చెప్తా. మరి చెప్పు. విష్ణుప్రియ వేస్ట్ అని చెప్పు. చెప్పు. అయితే ఫస్ట్ కప్పలు వేస్తాను. అరే కప్పలు రెడీగా ఉన్నాయిగా. ఆడుకుంటావుగా. నీకు గ్యారెంటీ పాము పడి చూడు ఇప్పుడు. ఓకే, యు బిత్తర్ ఫేస్. యువర్ క్వశ్చన్ ఇస్, పుట్టిన వారికి మరణము తప్పదు, మరణించిన వారికి జన్మము తప్పదు. ఇది భగవద్గీతలో ఎవరు ఎవరికి చెప్పారు? నాగార్జున మంచు విష్ణుకి చెప్పిండు. నేను సినిమాల గురించి అడగలేదు, సినిమాల గురించి చెప్పిన. వాస్తవిక జీవితంలో రియల్ లైఫ్ లో ఎవరు ఎవరికి చెప్పారు? కానీ నాకు లేనాక నాకేం తెలుస్తుంది? ఓకే, ద రైట్ ఆన్సర్ ఇస్ కృష్ణుడు అర్జునుకి బోధించారు. నాకు ఎవరో కాదు, నాకు ఇతనే కావాలి. రుచికారా తొయ్. చల్లబడ్డదా లోపల? సో మనకి ఇప్పుడు ఇంకో టీం లీడర్ కావాలి. రే ఆన్సర్స్ ఎవడు బాగా చెప్తాడు రా. ఏం చేస్తాం బాగా ఎత్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మ్యాటర్ ఉండదు. వెళ్ళిపోదా. ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పకపోతే నువ్వు ములుగుతా, నీతో పాటు ఇంకో అమ్మాయి కూడా ములిగి. డబల్ ధమాకా. రైట్? ఓకే, హియర్ కమ్స్ యువర్ సెకండ్ క్వశ్చన్. బైనాక్యులర్ ని తెలుగులో ఏమంటారు? బైనాక్యులర్ అంటే తెలుసా? తెలుసు. ఏంటది? తింటారు. తింటాం. తినేటప్పుడు దాంట్లో నంచుకుంటాం. ఏంటది బైనాక్యులర్? తినేటప్పుడు నల్ల ఉంటది. చల్లగా. నీకు ఆల్మోస్ట్ వచ్చింది ఆన్సర్. అయితే లైట్ గా పుల్లగా ఉంటది. నువ్వు తిన్నావు ఎప్పుడన్నా? తిన్నా. తిన్నావా? ఏంటి తెలుగులో ఏమంటారు దాన్ని? సీతాఫలం. సీతాఫలమా? నీ కోసం బయట 2 బైనాక్యులర్లు వెయిట్ చేస్తున్నా. 2 సీతాఫలాలు. వెళ్ళమ్మా, ఎక్కు. అసలు నీ తెలివితేటలు నేను అసలు మా అప్పుడే ఒక దాగు. మీ పార్ట్నర్ ఇంకోళ్ళు రావాలి కదా. అరే ఎవరు కావాలి? రెడ్ డ్రెస్ తీసుకెళ్ళరా. తీసుకెళ్ళు. ఇగో ఆల్రెడీ బైనాకులు ఆర్డర్ ఇచ్చారు తినడానికి. వస్తుంది విత్ సాస్ కింద రెడీగా ఉంటదమ్మా.
విష్ణుప్రియ వేస్ట్, సుధీర్ ఇస్ బెస్ట్ అనాలి. అంటే అప్పుడు నువ్వు అక్కడి సేఫ్, లేదంటే మా సిస్టర్ వస్తుంది. మైక్ తీసుకో, మైక్ తీసుకో, మైక్ తీసుకో. విష్ణుప్రియ ఇస్ వేస్ట్, సుధీర్ ఇస్ బెస్ట్. అదే అమ్మయ్యా, అట్లా 5 సార్లు చెప్పు ఒకసారి నా కోసం. సుధీర్ ఇస్ బెస్ట్ 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 బెస్ట్. బొమ్మలు అమ్ముకునేది మా విష్ణుప్రియ ఏంటి కాదా? అరే ఆ పావు తింటరా బాబోయ్ బాబోయ్ బాబోయ్. తొక్కలో ఓవర్ యాక్షన్స్ అన్ని. నిజంగా మామా? బాబోయ్ బాబోయ్. అరే పడగానే తీసేయండి మళ్ళీ వెంటనే వచ్చేది. త్వరగా చెప్పండి, నాకే భయం ఉంది. విష్ణుప్రియ వేస్ట్ అని చెప్పండి. ఇప్పుడు దాకా ఆడుకున్నాం కాబట్టి సెకండ్ కంటెస్టెంట్ ని తోయట్లేదు. మీకు ఎవరిని తోయలేదు. ఓకే, ఏదో పని చేశారు కదా, అయిపోయింది. నేను సైలెంట్ గా ఊరుకున్నా, ఫోన్లే వదిలేద్దాం అని చెప్పని. దా నువ్వు రామ్మా, అంతే నువ్వు ములుతాను. దా వెళ్ళు తీసుకురా, జాక్స్ పేరెంట్ ముంచుదాం. విశ్వ విశ్వనాయక రాజ్య రాజ్యపాలక. ఎంత మాట్లాడేది? పేమెంట్ మించి పెర్ఫార్మెన్స్ చేస్తున్నారు. మీకు ఇలా కుదరదు కానీ కప్పలు వేయాల్సిందే. ఏరా కప్పలు లేరా? ఓకే, సో మా సైడ్ నుంచి టీమ్ లీడర్ యూ కమ్ బేబీ. బైనాక్యులర్ ని తెలుగులో దుర్బిని అంటారు. అది తినే ఐటమ్ కాదమ్మా, నీకు ఇప్పుడు చెప్తున్నా క్లారిటీగా. బైనాక్యులర్ అంటే చూస్తాం కదా ఇలాగా, టెలిస్కోప్ అంటే పెద్దది, బైనాక్యులర్ అంటే చిన్నది, ఇలాగా చూస్తూ ఉంటారు. అది దూరంగా ఉన్న దగ్గర కనబడుతూ ఉంటాయి, దాన్ని బైనాక్యులర్ అంటారు. ఓకే తమ్ముడు, నేను నీ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, వీడు ముందే భయపడిపోతున్నాడు, ఏం చెప్తాడు ఏంటో. క్యూ స్పెల్లింగ్ ఏంటి? క్యూ స్పెల్లింగ్ ఏంటి? క్యూ QUE. సో క్యూ యు ఈ అన్నాడు. ఈ ఆన్సర్ రైట్ రాంగ్ చూద్దాం. వెళ్ళిపో అక్కడికి. ఇద్దరిని ముంచాడు కదా, నేను ముగ్గురిని ముంచుతా. చెల్లమ్మ సెలెక్ట్ చేసుకో. ఎందుకు వీడెందుకు? వాడు నాలాంటి ప్యాంట్ వేసుకున్నాడు. ఇంకొకరిని సెలెక్ట్ చేసుకో. వాడు కూడా నీలాంటి ప్యాంట్ వేసుకున్నాడు. ఎవరైనా టామ్ క్రూజ్ అక్కడి నుంచి వచ్చి వీళ్ళని అక్కడికి తీసుకెళ్ళండి. వీళ్ళని స్కూల్లోకి తోయిపోయే ముందు స్పెల్లింగ్ వచ్చేసి QUEUE. క్యూ. ఓకే తోయమ్మా. మంచికి పడితే చదా బద్దలు కొట్టే కదా. 1 2 3 go V for victory. రండి. సముద్రపు దొంగ ఎందుకంత అరుస్తున్నావు? ఓకే, ఐ నీడ్ 1 more క్యాప్టెన్. లాస్ట్ క్వశ్చన్, జాగ్రత్త వినండి. కుడుములు మింగే వారికి డాష్ ఒక లెక్క, ఆ డాష్ పూర్తి చేయాలి. ఇది ఒక సామెత. కుడుములు మింగే వారికి డాష్ ఒక లెక్క. ఇంకోటి ఏదని చెప్పి, సరే తప్పు, నీకు ఛాన్స్ ఇస్తాను, నా పేరు చెప్పాడు. ఇంకోటి చెప్పు. ఇక మీరు చెప్పకుండా వేస్తారమ్మా. వెళ్ళమ్మా పైకి వెళ్ళు. ఒరిసుడు పిన్నిసే పిట్టానడం చెప్పిసే పట్టుకుంటే పుల్లైసే పెట్టుకుంటా పొక్కిసే మిస్సా నా మిస్సమ్మా మిస్సా మిస్సా మిస్సమ్మా మిస్సా నా మిస్సమ్మా మిస్సా మిస్సా మిస్సమ్మా. అవుటా? నువ్వేంట్రా ఎంపైర్ ఏంట్రా ఇక్కడ నుంచి మొత్తం చెప్తున్నా లోపల ఏం జరుగుతుందో. అర్ధరాత్రి హాస్టల్ గోడలు దూకుతారు కదా, కరెక్ట్గా అలాగే ఉన్నారా?
లోపల ఎలా ఉందిరా? లోపల పరిస్థితి ఏంటి? చల్లగా ఉందా? ఇంకా చల్లగా కావాలా? చేస్తా కంగారు పడదా. అరే టీమ్ లీడర్ రా, లాస్ట్ క్వశ్చన్ అడిగిన తర్వాత. సుధీర్, వాళ్ళకి బంపర్ ఆఫర్ ఏంటి? మీకు మాకు ఛాలెంజ్. నువ్వు ఆన్సర్ చెప్పా అనుకో మా వాళ్ళని ముగ్గురిని తోసేస్తా. నువ్వు ఆన్సర్ చెప్పలే అనుకో మీ వాళ్ళని ముగ్గురు తోస్తా. ఓకేనా? ఓకే డన్ అన్న. ఆల్ రైట్, నీ సై అనే క్వశ్చన్ అందుకో. భారతదేశపు వారసత్వపు జంతువు ఏంటి? భారతదేశపు వారసత్వపు జంతువు. సింహం. బలి 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 రా బలి, నువ్విప్పుడు అయిపోతున్నావు బలి. సరే ఇంకొక ఆప్షన్ ఇస్తున్నా, సత్తా చూపించుకోమన్నా కాబట్టి. డియర్. కమ్ ఆన్ డియర్. అది డీర్, దాన్ని డియర్ చేసేసాడు. డీర్ అది. హే గర్ల్స్ రండి. Jingity 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 jingity. Jingity 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 jingity. Jingity 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 jingity. ఓకే, ఆన్సర్ వచ్చేసి ఏనుగు. మన భారతదేశపు వారసత్వపు జంతువు ఏనుగు. సెకండ్ రౌండ్ అయ్యేసరికి గర్ల్స్ విత్ ఓన్లీ 2 పాయింట్స్ ఉన్నారు, బాయ్స్ ఇంకా 0లోనే ఉన్నారు.